ప్రభు మీ మధ్య దీనదాసుడు సాక్ష్యం పంచుకోవడానికి ప్రభు ఈ సమయాన్ని అనుకూలపరిచారు. మనం పరిశుద్ధ గ్రంథములో నుండి ఇప్పుడు చదివినటువంటి వాక్య భాగములో నేను రక్షణ పొందక మునుపు విన్నాను, కానీ అది ఏ రెఫరెన్స్లో ఉన్నదో నాకు తెలియదు. అయితే రక్షణ పొందిన తర్వాత ఆ వాక్యం యొక్క రెఫరెన్స్ తెలుసుకున్నా, కానీ ఆ వాక్యం అయితే విన్నాను. దాని ద్వారా ప్రభు నన్ను సంధిస్తూ వచ్చాడు. నా పేరు జాన్ విక్టర్. ఇప్పుడు ఉన్న పేరు జాన్ విక్టర్. వాస్తవానికి నా పేరు ప్రభును నమ్ముకోక మునుపు అశోక్ అని పెట్టారు. మాది తమిళనాడులో తిరువల్లూరు డిస్టిక్లో సానాకుప్పం అనేటువంటి చిన్న గ్రామం. అక్కడ దైవ సేవకుడు ఆశీర్వాదం గారని దైవజనుడు భక్సింగ్ గారు దినములలో నుండి ఆయన సేవ చేస్తున్నాడు. ఇప్పటికి కూడా ఆయన మా ఊర్లోనే సేవ చేస్తున్నాడు. ఆశీర్వాదం గారు దైవ సేవకుడు. మేము తమిళనాడు కనుక మా భాష తమిళం, తమిళియన్స్. మేము మా మాతృభాష తమిళం. మా అమ్మ నాన్న వారు నేను పుట్టక ముందే దేవుణ్ణి తెలుసుకున్నారు, దేవుని ఎరిగారు, రక్షణ పొందారు. దైవజనుడు మరి ఆశీర్వాదం అంకుల్ ద్వారా, ఆయన పరిచర్య ద్వారా, ఆయన ప్రయాసం, ఆయన ప్రార్థన ద్వారా, ఆయన గురించి కూడా కొంత మీ మధ్య పంచుకోవాల్సినటువంటి అవసరత కూడా ఉంది. సాక్ష్యంలో సమయమును బట్టి అలాగూ పంచుకుంటాను. మా తల్లిదండ్రులకు మేము 4 పిల్లలము. మా నాన్న పేరు స్వామినాథన్, మా అమ్మ పేరు మునెమ్మ. స్వామినాథన్, మునెమ్మ. వారికి 4 పిల్లల్లో నేను క్షమించండి 5 మంది పిల్లలు. ఒక అమ్మాయి చనిపోయింది, నాకన్నా ముందు పుట్టినామే. పెద్ద అక్క ఉంది, ఒక అక్క ఉంది. ఇప్పుడు 2 తమ్ముళ్ళు ఉన్నారు నాకు. మొత్తం 5 మంది అయితే ఇప్పుడు ఉండేది 4. ఒక అక్క చనిపోయింది చిన్నప్పుడే. మా నాన్నగారు, మా తల్లిదండ్రులు కానీ, మా అబ్బ వాళ్ళు కానీ కొడుకు పుట్టాలని వారు విగ్రహారాధన చేసేవాడు. మా అబ్బ ఆయన కొడుకు పుట్టాలని వాళ్ళు కోరుకున్నారు. మా తల్లిదండ్రులు కూడా కొడుకే పుట్టాలని ఎంతో ఆశతో వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ వచ్చారు. ఆయన విగ్రహారాధనతో ఆయన మొక్కుకుంటూ వచ్చాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మా నాన్నకు 5 మంది చెల్లెలు, మా నాన్న ఒకడే. 5 మంది ఆడపిల్లలు, ఆయన ఒక్కడే. మనకు కూడా అట్లే అందరూ ఆడపిల్లలే పుడతారని వాళ్ళకి ఆలోచన వచ్చి కొడుకు పుడితే బాగుండు అనే ఆలోచనతో వీళ్ళు ప్రార్థన చేశారు. వాళ్ళు ఏదో మొక్కుబడి చేసుకున్నారు. మా అబ్బ పేరు దేశయ్య, మా నానమ్మ పేరు అవ్వ పేరు జేజి అంటారు కదా, ఆమె పేరు కామాక్షమ్మ. ఆయన విగ్రహారాధన చేసేవాడు. కేవలం విగ్రహారాధన కాదు, పూజ చేసేవాడు పూజారిగా. ఇప్పటికి కూడా గూగుల్లో కొడితే వస్తుంది. తులకాంతమ్మ అనేటువంటి గుడిలో ఆయన పూజారిగా పూజలు కార్యక్రమాలు చేసేటువంటి వాడు. వాళ్ళకి కొడుకు లేక పుట్టాడనేటువంటి వారికి ఆశ ఉండేది. అలాగే మా తల్లిదండ్రులు కూడా నన్ను ఎంతో ముద్దుగా ప్రేమతో పెంచుతూ వచ్చారు. తర్వాత నేను పుట్టిన కొంతకాలానికి పక్కనే ఆంధ్ర బార్డర్ అనమాట మేము ఉండేది, తమిళనాడు ఆంధ్ర బార్డర్. సానాకుప్పం అనేటువంటి గ్రామంలో నుండి ఒక కిలోమీటర్న్నర ఉంటుంది. ఆంధ్రాలోకి వచ్చి సెటిల్ అయినాం నేను చిన్నప్పుడే. అయితే బడి అయితే తమిళనాడులోనే చదువుకుంటా ఉన్నాను చిన్నప్పుడు. అక్కడ వెళ్ళి చదువుకోవడం, కొన్ని రోజులు అక్కడే ఉండడం, కొన్నిసార్లు మా అబ్బ వాళ్ళ దగ్గర. అక్కడ ఉన్నప్పుడు మా అబ్బ ఆ గుడిలో విగ్రహాలకు అన్నిటికీ పూజ చేసేటప్పుడు నన్ను కూడా తీసుకొని వెళ్ళి ఆ గంట నా దగ్గర ఇచ్చి, ఆయన వాటన్నిటిని కడిగి పసుపు కుంకుమలు అవన్నీ పెడతా, పూలు పెడతా ఆయన ఆ కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఆ గంట నా దగ్గర ఇచ్చేవాడు. చిన్న పిల్లవాడిని,
ఆ గంట మోయడానికి కూడా నాకు కష్టంగా ఉండేది. 2 చేతులతో పట్టుకొని ఆ గంట కొడతా ఉండాలి. ఆపితే రాయి కొట్టరా అనేవాడు, గంట ఊపమంటా ఉండేవాడు. అలాగూ ఆయన ఆలోచన ఏంటంటే, ఎట్టా నా కొడుకు ఒక్కడే, వాడు దేవుని నమ్ముకున్నాడు, రక్షణ పొంది వాడు వెళ్ళిపోయినాడు, వీణ్ణైనా ఈ యొక్క పూజా కార్యక్రమంలో పూజారిగా మనము సిద్ధపరచాలనేది ఆయన ఆలోచన. అవన్నీ నాకు అప్పుడు అంత జ్ఞానం లేదు, తెలియదు, చిన్నప్పుడు కాబట్టి. ఆయన వెళ్ళినప్పుడంతా కూడా ఆ విగ్రహాల దగ్గరికి తీసుకొని వెళ్ళి నేను కూడా దాంట్లో పాలు పొందేటట్టు చేసేవాడు. అవి కొన్ని రోజుల తర్వాత మా అబ్బకు ఉన్నటువంటి ఆలోచనను బట్టి అలాగూ చేయడం ద్వారా ఇంకా ఇక్కడ వదిలిపెడితే వీళ్ళ దగ్గర ఎక్కువగా వీళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటే ఇలాగ విగ్రహారాధనలో ఉండిపోతాడని చెప్పి మా తల్లిదండ్రులు మరలా వాళ్ళ దగ్గరికి పంపించకుండా వీళ్ళ దగ్గరే పెట్టుకోవడానికి ప్రయత్నం చేసి అలాగే ఉంచారు. వీళ్ళేమో మందిరానికి వెళ్ళేటువంటి వారు. మా ఊర్లో కూడా యెరూషలేము మందిరము, దైవజనుడు భక్సింగ్ గారు, దైవ సేవకుడు ఆశీర్వాదంగా అంకుల్, మా ఊర్లో ఉన్నటువంటి దైవ సేవకునికి అప్పుడు మందిరం డెడికేషన్కి ఆయన లెటర్ పంపిస్తే యెరూషలేము అని పేరు పెట్టమని అదే పేరు పెట్టారు. అక్కడ మందిరానికి మా తల్లిదండ్రులు వెళ్ళేటువంటి వారు. అయితే నన్ను కూడా మందిరానికి వెళ్ళేవారు. నాకు మందిరంలో పెద్దగా ఇష్టం ఉండేది కాదు. ఎక్కువగా ఈ విగ్రహారాధన వైపే ఆశ ఉండేది. స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ స్కూల్లో కూడా ఏదైనా పూజలు ప్రసాదాలు చేసి ఇస్తూ ఉంటే అవన్నీ సంతోషంగా తీసుకుని తినేవాడిని. నాతో పాటు ఉన్న పిల్లలు, కొంతమంది మందిరానికి వెళ్ళే పిల్లలు వద్దని చెప్పేవాళ్ళు. ఒకప్పుడు నేను ఆలోచన చేశాను, అందరూ దేవుళ్ళే, వీళ్ళు ఇంత ప్రత్యేకంగా ఉండాలనుకుంటారు అని చెప్పి ఏదో కొద్దిపాటి ఆలోచన ఉండేది. ఆ తర్వాత దేవుని యొక్క కనికరం ఏర్పాటును బట్టి ఆ చిన్నప్పుడే ఆ విగ్రహారాధనకు దేవుడు కొద్దిగా దూరం చేస్తూ వచ్చాడు. దాదాపు నేను 6th 7th క్లాస్ అనుకుంటా. ఆ సమయంలో ఒక మంచి దైవభక్తి కలిగినటువంటి ఒక పెద్ద ఆయన మా ఊర్లో, గ్రామంలో ఆ దైవభక్తి కలిగినటువంటి పెద్ద ఆయన చనిపోవడం జరిగింది. ఆ భూస్థాపనకు సమాధి తోటకు వెళ్ళినప్పుడు దైవ సేవకుడు ఈ మాటలు చెప్పాడు. మానవులందరూ కూడా పాపములోనే ఉన్నారు, నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువే. ఆయన యందు విశ్వాసం ఉంచకపోతే పాపములోనే ఉండి చనిపోతారు. అక్కడ నరకం ఉంది, అగ్ని ఆరదు, పురుగు చావదు అనే మాటలు ఆయన చెప్తా ఉన్నాడు. ఆ మాటలు చెవిన పడుతున్నాయి. కానీ నాకుండే ఒక ఆలోచన ఏంటంటే, ఆ చిన్న వయసులోనే ఈ పెద్ద ఆయన, ఈ తాత అందరి దగ్గర మనుషుల్లో తిరుగులాడుతూ ఉన్నాడు. నిన్నటిదాకా ఈరోజు చనిపోయినాడని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ గొంతులో పెట్టేస్తున్నారు. ఇక ఆయనకి ఎవరు, ఆయన పలకరించే వాళ్ళు ఎవరు, ఆయనకు తోడెవరు? రాత్రి మగుళ్ళు ఇక్కడే ఉంటాడు కదా, ఇక బంధువులు, భార్య, పిల్లలు ఎవరు ఆయన పట్టించుకోరు కదా, ఇక ఏమైతాడు, ఆయన చనిపోయిన వ్యక్తి ఏమైతాడు అనేటువంటి ఆలోచన ఉండేది. అయితే ఆ సమయంలో దైవసేవకుడు ఈ మాటలు చెప్పడం, కానీ అది ఎక్కడెక్కడ రెఫరెన్స్లు ఉండేది మనకు తెలియదు, బైబిల్ అప్పుడు చదవలే నేను ఎక్కువ. అయితే ఈ మాటలు అయితే గుర్తుండేది. అందరూ కూడా పాపులని అంటున్నాడు. పాపం అంటే ఏంటి అని ఆ తర్వాత మందిరానికి వచ్చిన తర్వాత కొన్ని విషయాలు చెప్తూ వచ్చాడు. పాపం విషయమై ఏ భేదము లేకుండా అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. మానవులందరము కూడా జన్మ పాపము, కర్మ పాపము ఉన్నది. ఈ పాపంలో ఉండి చనిపోతే, యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడని నమ్మకపోతే, రక్షకునిగా అంగీకరించకపోతే వారు చనిపోతారు, మరణానికి గురై వారు నరకానికి వెళ్తారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అని చెప్పేటువంటి వాడు. అప్పటికి నాకు కొన్ని చిన్న దొంగతనం చేసే అలవాట్లు ఉండేది. ఏంటి అంటే, మామిడికాయలు అవి ఇవి తోటలోకి వెళ్ళి అల్లరిగా మరి అలాంటి చిన్న మరి పనులు చేస్తూ ఉంటే అవన్నీ కూడా నాకు గుర్తుకొచ్చేది. నేను మాట్లాడేటువంటి మాటలు కానీ, నా ప్రవర్తన కానీ ఇవన్నీ కూడా పాప సంబంధమైనవే కదా అని. మందిరానికి తీసుకువెళ్ళాలని వారు ఎంతో ప్రయత్నం చేసినా మందిరానికి వెళ్ళేవాడిని, కానీ సండే స్కూల్కి ఇంతవరకు నాకు పోయి ఇది లేదు. మా ఊరు చిన్నప్పటి నుంచి మందిరం ఉంది, కానీ సండే స్కూల్కి అయితే నాకు ఇష్టం ఉండేది కాదు. ఏ రోజు కూడా సండే స్కూల్కి పోలే నేను. ఆ తర్వాత ఆ భూస్థాపన కార్యక్రమంలో కొంత ఏదో తెలియని కలవరం అనేది నా హృదయంలో వచ్చింది. నేను కూడా పాపినే కదా,
నేను చనిపోతే నరకానికి వెళ్తాను కదా, నేను యేసు ప్రభు నిజమైన దేవుడని నమ్మకపోతే, వీళ్ళందరూ కూడా దేవుళ్ళని నా ఆలోచన ఉంటే, ఇలాగ ఉండి నేను చనిపోతే, నాకున్నటువంటి ఈ చెడ్డ అలవాట్లన్నీ కూడా ఇలాగే ఉంటే నేను చనిపోతే నరకానికి వెళ్తాను కదా, అక్కడ ఏదైనా కొంతకాలం అంటే అది యుగ యుగములు ఉంటుంది అంటున్నాడు. మరి ఇది నిజమేనేమో, ఇలాగూ ఈయన చనిపోయిన తర్వాత ఈయన ఎక్కడికి వెళ్తాడంటే ఆయన చెప్పాడు, ఈయన పరలోకానికి వెళ్తాడు, దేవుని దగ్గరికి వెళ్తాడు, ఈయన దైవభక్తి కలిగినటువంటి వాడని. నేను చాలాసార్లు విన్నాను, ఆ పెద్ద ఆయన వాళ్ళ భార్యతో ఎప్పుడైనా ఊరిక చిన్న చిన్న తగాదాలు పడేటప్పుడు, నీకేం సావు వస్తుందో అని ఆమె అంటే, ఆయన అనేవాడు, నాకు మంచి సావు వస్తుంది, నేను మోకరించి ప్రార్థనలోనే దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను అన్నాడు. వాస్తవానికి మోకరించి ప్రార్థనలోనే అలాగే ప్రాణం విడిచినాడు. ఆమె వేరే ఊరికి పోయింటే, వాళ్ళ కూతురు దగ్గర పోయింటే అలాగే చనిపోయినాడు. ఇంట్లో ఎవరు లేనప్పుడు మోకల మీదనే చనిపోయినాడు. అట్టి కల్మషం లేని వ్యక్తి, మరి దైవభక్తి కలిగినటువంటి ఆ వ్యక్తి దేవుని దగ్గరికి వెళ్తాడు. మరి నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావని ఆ మాటలు నాకు మరలా లోపల కలవరం పుట్టిస్తూ వచ్చినాయి. అయితే అది కొన్నిసార్లు దాన్ని మర్చిపోవాలని ఇంకేదేదో ఆటల్లోనో వాటి ఇటుగా ఆలోచన చేసుకుంటూ వెళ్ళిపోయేటువంటి వాడు. అయితే అదైతే అప్పుడప్పుడు నాకు గుర్తు వచ్చేది ఆ మాటలు, ఆయన చెప్పిన దైవ సేవకుడు చెప్పినటువంటి మాటలు. అలాగున్నప్పుడు మరి 7th క్లాస్ చదివేటప్పుడు మా ఊర్లో నుంచి చిత్తూరుకి దాదాపు 37 కిలోమీటర్లు ఉంది. VBSకి పిల్లలందరినీ తీసుకెళ్తా ఉంటే సెలవుల్లో, ఇక ఇంట్లో వాళ్ళు నన్ను కూడా వెళ్ళమన్నారు. చిత్తూరు టౌన్ చూడలేదు, మనం కూడా వెళ్తే చూడవచ్చు అని ఆశతో అట్లా వెళ్ళా. VBS కానీ తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ దైవ సేవకుడు అప్పుడు ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాడు ఆయన, సీజర్ గారు ఏదో పేరు, ఢిల్లీలో సేవ చేస్తున్నారు ప్రస్తుతం. ఆయన అక్కడ సేవకుడుగా ఉన్నాడు. వెళ్ళాం, అక్కడ చెప్పేటువంటి వాక్యము, పాటలు బాగా సంతోషంగానే ఉండే. పిల్లలతో వాళ్ళు ఇచ్చేటువంటి ఆ బొమ్మలు గీయడము, హ్యాండ్ వర్క్స్ అంతా కూడా చేయడం బాగానే ఆసక్తిగా చేస్తూ వచ్చాను. ఆ దైవ సేవకుడు కూడా ప్రేమతో నన్ను దగ్గరకు తీసుకొని ఆ VBS అయిపోయేంత వరకు కూడా ఎంతో ప్రేమగా చూసేటువంటి వారు. కాబట్టి చక్కగా వాక్యం వింటా ఉన్నా. ఒకరోజు స్టెఫను గురించినటువంటి స్టోరీ చెప్పారు బైబిల్లో నుండి. ఈ స్టెఫను దేవుని కొరకు ఎలాగో జీవించాడు, దేవుని సువార్త చేస్తూ దేవుని పరిచర్య చేస్తూ ఉంటే రాళ్లతో కొట్టి చంపినారని. ఆ వయసులోనే నాకు ఇలాగూ దేవుని కొరకు నేను జీవించాలా, ఇంకా రక్షణ పొందలే అంటే ఆ వాక్యం అనేది పనిచేస్తూ ఉంది, సువార్త వాక్యము. VBSకి వెళ్ళాను, ఇలాగూ దేవుని కొరకు నేను జీవించాలా, దేవుని కొరకు చనిపోవాలా అనేటువంటి ఏదో తెలియని ఆ ప్రేరేపణ నాలో కలగడం. అలాగే లాస్ట్ రోజు సాక్ష్యము చెప్పేవాళ్ళు చెప్పవచ్చు, కంఠస్థ వాక్యాలు చెప్పేవాళ్ళు చెప్పవచ్చు. అంటే నేను 2 చెప్పాలని, ఏదైనా ఒకటే చెప్పండి, అవకాశం ఉండదు, టైం ఉండదని చెప్పినారు. అయితే నేను 2 చెప్పాలని పట్టుదలతో అడిగితే సరైన అవకాశం ఇచ్చినారు. కంఠస్థ వాక్యాలు చెప్పిన, ఇక సాక్ష్యం చెప్పడానికి స్టెఫన్ గురించి చెప్తూ, నేను భవిష్యత్ దినాల్లో పెద్దవాడిని అయితే నేను స్టెఫన్ లాగా దేవుని కొరకు జీవించాలనుకుంటున్నాను, చనిపోవాలనుకుంటున్నాను అన్నట్టు సాక్ష్యం చెప్పాను. అదైతే ఇంకా చెప్పినాను, కానీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆ విషయం నేను ఇంకా పెద్దగా పట్టించుకోలే, ఆ సంగతి మర్చిపోయినా. మళ్ళీ ఎప్పుడైనా సండే స్కూల్కి వెళ్తే కదా వెళ్ళను. ఇలాగూ క్లాసులలో కూడా అన్ని క్లాసులలో ఫస్ట్ వచ్చేటువంటి వాడిని, చదువులో మరి ముందంజలో ఉండేటువంటి వాడిని. 10th వరకు బాగానే చదువుకున్నాను. 10th కూడా క్లాస్ ఫస్ట్ వచ్చాను. క్లాస్ ఫస్ట్ వచ్చిందంటే ఇప్పటిలాగా 600కి 600 వచ్చిందేమో అనుకుంటారు. 323 స్కూల్లో ఫస్ట్ అప్పట్లో. అయితే అలాగూ దేవుని దయవల్ల 10th పాస్ అయిన తర్వాత ఇక కాలేజీకి పంపించారు. కాలేజీకి పోయిన తర్వాతనే నా యొక్క పాప జీవితము ఆయా రకములైనటువంటి అలవాట్లు, దురలవాట్లు, స్నేహితులతో కలిసి సినిమాలకు వెళ్ళడం, రకరకాలైనటువంటి లోక సంబంధమైనటువంటి అలవాట్ల చేత పట్టబడిపోయాను. ఏదో సరదాగానే చేసేది, దాంట్లో ఇరుక్కపోయేది. ఏదైనా అలవాటు సరదాగాని పిల్లలతో కలిసి ఎంజాయ్ చేయడానికని పోయేది, ఇంకా దాంట్లో ఇరుక్కపోయేది. అలాగూ మరి ఇంటర్లో తప్పిపోయాను. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఏమన్నా అరిస్తే వీడు ఎక్కడికైనా వెళ్ళిపోతాడేమో అని వాళ్ళు ఏమనలే నన్ను, కానీ లోపల బాధపడేటువంటి వాళ్ళు. మా అమ్మకు
ఒకవైపు ప్రార్థన చేస్తూ ఉండేది. నాలో ఉన్నటువంటి ఈ అలవాట్లు, చెడ్డ అలవాట్లు అన్నీ కూడా వాళ్ళకి తెలిసినప్పుడు, వాళ్ళకి తెలియకుండా చేస్తూ ఉన్నాను. తల్లిదండ్రులు తెలుసుకున్నప్పుడు ఎంతో బాధపడేవాళ్ళు లోపల. వాళ్ళకి తెలియదులే అని నేను అనుకుంటున్నా. కానీ లేని అలవాటు అంటూ లేదు. అప్పటిలో ఏ ఏ రకమైనటువంటి యవనస్తులు చెడిపోవడానికి ఏ ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో అన్ని విధాలుగా తప్పిపోయినటువంటి వాడను. అయితే మా అమ్మ ప్రార్థన చేస్తూ ఉంది. రాత్రిలో ప్రార్థన చేసేది, ఏడ్చి ప్రార్థన చేసేది. ప్రార్థన చేసేటప్పుడు రాత్రి 12 గంటలకు, 1 గంటలకు, 2 గంటలకు కూడా ఆమెకి ఎప్పుడు మెలకు వస్తుందో ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉంటే ఆమె కన్నీళ్ళు నా మీద పడేది. ఆ చల్లగా పడితే నాకు మెలకు వచ్చి, ఏందమ్మా ఎప్పుడు ఏడ్చుకుంటా ఉంటావు, ఇంక వేరే పనిదా, నువ్వు ఏడ్చి ఏడ్చి మన ఇల్లు మన కుటుంబం ఏడ్చుకొని పోతుంది అని చెప్పి అలా మాట్లాడేవాడిని. అయితే నా కుమారులకు రక్షణ దయచి వారిని రక్షించు, వారిని మనసు మార్చు అని ఆ తల్లి మా అమ్మ ఏడ్చి ప్రార్థన చేసేది. అయితే ఆ దినాల్లో నేను పట్టించుకోకుండా ఉన్నాను. ఆ ఇంటర్ తర్వాత ఇక ఇంట్లో వద్దులే అని చెప్పి చెన్నైకి వెళ్ళాను, ఏదైనా పని చేసుకుందామని చెప్పి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కంపెనీలో జాయిన్ అయ్యి లెదర్ ఎక్స్పోర్ట్ కంపెనీలో పనిచేస్తూ వచ్చాను చెకింగ్ ఆఫీసర్గా. అక్కడ కూడా వెళ్ళిన తర్వాత అయినా నా యొక్క పరిస్థితి, పాత అలవాట్లు ఇంకా ఎక్కువైనాయి. ఇంకా ఆయా రకములైనటువంటి చెప్పాలంటే తాగుడు, సినిమా ఇవన్నీ కూడా ఎక్కువైపోయి చాలా దుస్థితిలో దిగజారిపోయినాను. ఇక అక్కడ నుంచి మరలా ఇంటికి వచ్చేసాను. దాదాపు 1 సంవత్సరం పాటు కూడా ఉండలేదు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో తల్లిదండ్రులు మరలా నువ్వు ఎగ్జామ్ రాయనైనా కంప్యూటర్ చదివిస్తామని చెప్పి కంప్యూటర్ కోర్స్ చదివించారు. మళ్ళీ డిగ్రీ ఓపెన్ యూనివర్సిటీ చేయాలని అది చేసిన. ఏది చేసినా కానీ నాలో ఉన్నటువంటి ఈ పాప సంబంధమైనటువంటి అలవాట్లు, స్వభావం అనేటువంటిది మారలే. అయితే ఒకసారి బెంగళూరుకు వెళ్ళాను, ఏదైనా అక్కడ పని చేసుకొని అక్కడ ఉందామని చెప్పి ఇంట్లో నుంచి. అక్కడికి వెళ్ళిన తర్వాత బెంగళూరులో ఉన్నప్పుడు అది 1998వ సంవత్సరం అక్టోబర్లో అనుకుంటా. ఆ దినాన నేను ఒంటరిగా డ్యూటీకి వెళ్ళొచ్చి ఇంట్లో ఉన్నాను. ఏదో విపరీతమైనటువంటి తలనొప్పి, తెలియని కలవరము, మనం ఎందుకు బ్రతికుండేది, చచ్చిపోతే పోలేదా అనేటువంటి, చావాలనేటువంటి ఒక ఆలోచన పుట్టేది. ఇంటి పైన మీద పైన ఉండేది. అక్కడ ఏదైనా చేసుకొని చనిపోతే పోను, వద్దు ఈ జీవితం అనేటువంటి తెలియని కలవరం. అయితే ఒకవైపు దేవుని యొక్క ప్రేరేపణ, దేవుని యొక్క కనికరమును బట్టి, ఇక్కడ మా సేవకుడు మా కొరకు చేసే ప్రార్థనను బట్టి, మా తల్లిదండ్రులు చేసే ప్రార్థన, అనేకులు సంఘము చేసే ప్రార్థనను బట్టి మరలా ఎందుకో ప్రార్థన చేసుకోవాలనేటువంటి తలంపు వచ్చింది. ప్రార్థన చేయడానికి తెలియదు, ఎట చేయాలో తెలియదు, రాదు. ఇక మోకరించాను, రాత్రి అయింది, ఇక ఏడుపు వస్తుంది కానీ ప్రార్థన రావట్లే. ఆ దినాన ఆ సమాధి కార్యక్రమంలో ఏదైతే విన్నానో, నువ్వు ఒక పాపివి, నీ అలవాట్లన్నీ కూడా పాప సంబంధమైనదే, నీ జీవితం పాప సంబంధమైనదే, ఇవన్నీ కూడా మోకరిస్తే అవన్నీ కళ్ళ ముందు వస్తున్నాయి, నోట్లో మాట రావట్లేదు, ఏడుపు వస్తూ ఉంది. ఇంకా అట్లే మోకరించి ఏడుస్తా ప్రభువా నేను పాపిని, ప్రభువా నేను పాపిని అనే మాట ఎక్కువ గట్టిగా అరిసి ఇక మొత్తుకొని రొమ్ము బాదుకొని, ప్రభువా నేను పాపిని, నేను చనిపోవాలనుకుంటున్నాను, నేను చనిపోతే నరకానికి వెళ్తాను కదా, నాకు రక్షణ ఇవ్వా, నన్ను రక్షించవా, నన్ను కడగవా, నన్ను శుద్ధి చేయవా, నాకు పరలోకం కావాలని ఏడ్చి ప్రార్థన చేశాను. దాదాపు గంటల తరబడి ఏడ్చి ప్రార్థన చేశాను. అయినా కానీ ప్రభు క్షమించినాడా లేదా అనేటువంటి ఆలోచన వస్తూ ఉంటే మళ్ళా ఏడ్చి ప్రార్థన చేశాను. మళ్ళా ఆలోచన వచ్చేది, నీ పాపలు దేవుడు క్షమించలేదేమో అని మళ్ళా ఏడ్చి ప్రార్థన చేశాను. అలాగూ ఆ సమాధానం వచ్చేంత వరకు కూడా ఏడ్చి ప్రార్థన చేశాను. ప్రభువా నిజమే, నేను చిన్నప్పటి నుంచి నేను చేసిన పాపములు ఫలాని అన్నీ కూడా దేవుడు కళ్ళ ముందు స్క్రీన్లో వచ్చినట్టుగా అన్నీ కూడా గుర్తు చేస్తూ వచ్చాడు. ప్రభువా నన్ను క్షమించు, నీ రక్తముతో కడుగు, నన్ను శుద్ధీకరించు అని ప్రభువుని వేడుకుంటూ వచ్చాను. దాదాపు 2 గంటలు దాటింది నైటు.
ఆ సమయంలో ఒక తెలియనటువంటి సమాధానం. వాక్యం తీశాను, ఏం చదవాలో అర్థం కాల, ఎక్కడ చదవాలో అర్థం కాల. అయితే ఒక మాట, యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు. విశ్వాసం ఉంచండి. విశ్వాసం ఉంచకపోతే మీరు నరకానికి వెళ్ళిపోతారు, మీ పాపములోనే ఉండి అనేటువంటి మాట ఎక్కడ ఉందో తెలియదు అప్పటికి కూడా. కానీ ఈ మాట ఊరికట తీసి చూస్తే ఆ మాట ఎంతగానో నాకు ఆదరణ ఇస్తూ వచ్చాను. అప్పుడు కొంచెం హృదయంలో నెమ్మది, సంతోషం, ప్రభు నన్ను క్షమించాడని. సరే, క్షమించిన తర్వాత నేను ఏం చేయాలా నాకు అర్థం కాల. సరే, అక్కడే ఉన్నటువంటి దినాల్లో మళ్ళా మా నాన్న వచ్చి ఇక్కడ వద్దులే అని ఇంటికి తీసుకొచ్చేసినాడు. ఇంటికి తీసుకొచ్చి ఈ కంప్యూటర్ కోర్సు పూర్తి చేసుకో, ఇక్కడ మన ఊర్లోనే షుగర్ ఫ్యాక్టరీ ఉంది, వీపీతో మాట్లాడాను, నీకు గవర్నమెంట్ ఉద్యోగం రాకపోయినా ఇక్కడ నువ్వు చేసుకోవచ్చు, ఆయన జాబ్ ఇస్తానన్నాడు. చదువుతూ ఉన్న, కంప్యూటర్ క్లాస్కి వెళ్తూనే ఉన్నా. వెళ్ళేటప్పుడు కూడా నా స్నేహితులు అందరూ కూడా పాత అలవాట్లు ఉన్నాయి. నేను ఎప్పుడు ఇలాగ ప్రార్థన చేసుకున్నానో వాటిని మానుకున్నా. పాప సంబంధమైనటువంటి మనం చేయకూడదని అక్కడ బెంగళూరులో ఉన్నప్పుడే మరి తీర్మానం చేసుకొని అక్కడే బాప్తీసం తీసుకోవడం కూడా జరిగింది. ఆ తర్వాత ఇంటికి వచ్చాను. ఇక స్నేహితులందరూ కూడా అలాగూ చెడ్డ అలవాట్లు, పాత అలవాట్లే ఉన్నాయి. అయితే వాళ్ళతో కూడా వెళ్ళేటప్పుడు ఒకవైపు నాకు భయంగా ఉండేది, మరలా ఇవి నేను చేయకూడదు, ఇలాగ ఉండకూడదు అనేటువంటి ఆలోచన. అయితే కొన్ని దినాల తర్వాత ఊర్లో ఆ వాతావరణము, పరిస్థితుల మధ్య మరలా పడిపోవడం, అనగా పాప సంబంధమైనటువంటి అలవాట్లకు గురి కావడం, ఇంకా తీవ్రంగా ఏం చేశానంటే పాపంలో జీవించడానికి మొదలుపెట్టాను. బళ్ళకు, మందిరానికి దూరం అయిపోయాను. ఇక చివరికి ఎంత పరిస్థితి అంటే, నాకన్నా చిన్న వాళ్ళు, మా తమ్ముళ్ళు ఒకరోజు నా పరిస్థితి చూసి, నువ్వు పెద్దవాణిగా పుట్టి మాకు బుద్ధి చెప్పవలసిన వాడివి, నువ్వేంది ఇలాగున్నావు, మేము చెప్పేటట్లు పెట్టుకున్నావే నీ ప్రవర్తన, నీ అలవాట్లు అని ఎంతో భయంకరమైనటువంటి స్థితిలో నేనున్నప్పుడు ఆ తమ్ముళ్ళు మాట్లాడడం, ఆ మాటలు నాకు ఇక జీర్ణించుకోలేకపోయాను. ఎంతో బాధ, దుఃఖమును కలిగించింది. నిజమే కదా, నేను ఎలాగుండవలసిన వాడిని ఎలాగ ఉన్నానో, నా పాప సంబంధమైన అలవాట్ల ద్వారా, ప్రవర్తన ద్వారా నా తల్లిదండ్రులను దుఃఖ పెడుతున్నాను. ఒకవైపు తమ్ముళ్ళు కూడా నాకు చెప్తున్నారు, వాళ్ళు బాధపడి, వాళ్ళకి ఎలాంటి చెడ్డ అలవాటు ఉండేది కాదు, కానీ నా ప్రవర్తన సరిగా లేదే అని ఆ దినము శుక్రవారము బాధపడి ఏడుస్తున్నా. కానీ ప్రార్థన చేస్తూ ఉన్నా, నిన్ను దేవుడు క్షమిస్తాడా? అంత అప్పుడైతే క్షమించాడు, ఇప్పుడైతే నిన్ను క్షమించడు, నీకు క్షమాపణ లేదు, మీకు క్షమాపణ లేదు అనేటువంటి మాటే మరలా అదే వస్తుంది. ప్రార్థన చేసుకుంటే వద్దులే, నువ్వు ఎందుకు ప్రార్థన చేసి, ప్రార్థన చేస్తే దేవుడు వింటాడనా? దేవుడు వినడు, నిన్ను క్షమించడు, నీ కథ అయిపోయింది, నీకు అంతే, నీకు క్షమాపణ లేదు. ఇదే మాటలు గుర్తొస్తున్నాయి. అయినను ఇక ఆలోచన చేసి నిద్ర రావట్లే, ఇంట్లో నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనిపిస్తోంది. అయినను ఇక పడుకుంటే అలా మేలుకొని ఆలోచన చేసి రాత్రి 12 గంటలప్పుడు లేచి కూర్చొని, ఇక నాకు నిద్ర రావట్లేదు, దేవుని దగ్గర అడుగుతాను, దేవుడు క్షమిస్తానంటే మనం బ్రతికుందాం, లేకపోతే ఏదైనా చేసుకొని చనిపోదాం అనేటువంటి ఆలోచన వచ్చేస్తుంది. ఇంకా తర్వాత లేచి ప్రార్థన చేస్తూ ఉంటే ఏడుపు, దుఃఖము. ఎలాగ ఏడ్చినానంటే, పక్కింట్లో వాళ్ళు లేచి వచ్చినారు, ఏమో జరిగిందని, ఏమైందేమో అట్లా ఏడుస్తున్నారే, ఏమైందేమో అని అంత గట్టిగా ఏడ్చాను. ఇంట్లో వాళ్ళు లేచినారు, వాళ్ళు లేచి వాళ్ళు వచ్చి అడుగుతా ఉంటే, ఇలా ప్రార్థన చేసుకుంటున్నాడు ఏమో అని చెప్పి. కానీ ఇంట్లో వాళ్ళు కూడా నమ్మట్లే, వీడు ఇలాంటి ప్రవర్తన పెట్టుకొని ప్రార్థన అంటాడు, ఏంది ఈ రాత్రిపూట ఏడుస్తూ ఉన్నాడే అనుకున్నారు. అయితే ఏడ్చి ప్రార్థన చేస్తున్నా. రాత్రి 12 గంటల నుంచి దాదాపు 1 గంట సేపు ప్రార్థన చేసిన, 1 గంట వరకు ప్రార్థన చేసిన తర్వాత, ప్రభు
నా యొద్దకు వచ్చువాన్ని నేను ఎంత మాత్రము త్రోసివేయను అన్నాడు. నా యొద్దకు వచ్చువాని నేనెంత మాత్రం త్రోసివేయను అన్నాడు. వెంటనే ప్రభు దగ్గర క్షమాపణ పొంది, ప్రభువా నన్ను ఇష్టపడుతున్నావు మరలా సమకూర్చుకోవడానికి అని ప్రభుకు అప్పగించుకున్న, ప్రార్థన చేసుకున్న. ఆ దినం నుండి ఇక దేవుని కొరకు క్రమంగా మందిరానికి వెళ్ళడం, ఇక దైవ సేవకుడు ఆయనతో పాటు కలిసి, అంతకు మునిపే కూడా ఆయన పరిచర్యకి, గ్రామాల పరిచర్యకి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళేవాడు. ఆ తర్వాత ఆయనతో కూడా వెళ్ళాలని ఆయన తీసుకెళ్ళేవాడు. పరిచర్యలకు ఒకడే వెళ్ళేవాడు సైకిల్లో. ఆ సైకిల్ మీద ఆయన కూర్చోబెట్టి, నాకు సైకిల్ దొక్కడానికి రాకపోతే ఆయన తీసుకొని వెళ్ళేవాడు. అనేక సార్లు ఆయా గ్రామాలకి వెళ్తూ ఉంటే హార్మోన్ పెట్టి తబలాలు తల మీద మోసుకొని వెళ్ళేటువంటి వారు. లైట్ ఒకవైపు రాత్రిలో ఈ పెట్రోమాస్ లైట్ ఉండేది, ల్యాంతర్ బల్బులో ఏందంటారు కదా, అవి పట్టుకొని అవి ముందర పోతా ఉంటే వాళ్ళ వెనకాల అందరూ తీసుకొని వెళ్ళే వాళ్ళ గ్రామాల్లో పరిచర్య చేసి తిరిగి వచ్చేటువంటి వాళ్ళు. అలాగూ దేవుని సేవకునితో కలిసి ఆయా పరిచర్యలకు వెళ్తూ వచ్చాను. ప్రభు 2000 సంవత్సరంలో ప్రభు వాగ్దానం ఇచ్చాడు, ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము, అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 47వ వచనం. నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. అన్యజనులకు నిన్ను వెలుగుగా ఉంచి ఉన్నాను అనే మాట వచ్చింది. అంటే సంవత్సర వాగ్దానములో ప్రార్థన చేసుకొని, ప్రభువా నా భవిష్యత్తు పట్ల నీ ఆలోచన ఏంటి అని ప్రార్థన చేసుకొని వాగ్దానం తీసుకుంటే ఇది వచ్చింది. నాకు అర్థం కాలే. సేవకుని దగ్గరికి వెళ్తే ఆయన అన్నాడు, ఇది సేవ వాగ్దానం అన్నాడు. మా సేవ అంటే మన వల్ల కాదులే, ఎందుకంటే ఆయన పరిస్థితి అంతా చూసినా నేను. ఎన్నో రోజులు నేను చిన్నప్పుడు ఆహారానికి కూడా లేక పస్తుండి సేవ చేస్తున్నారు. ఆయన మోకాళ్ళన్నీ కాయలు కాసిపోయి ఉంటాయి ప్రార్థన చేసి. నాకు తెలిసి చిన్నప్పుడు మా ఊరు దగ్గర ఏరు ఉండేది. ఆ ఏట్లో ఇసుక మీద మోకరించి ప్రార్థన చేసేవాడు. 4-5 కూడుకుంటే అదే సంఘం. ఆ ఇసుకలో కూర్చోబెట్టి అక్కడే బల్ల పెట్టి అక్కడే ప్రార్థన చేసి రాత్రిపూట అందరూ పనులకు పోయేస్తే అప్పుడు జరిపేవాడు. మందిరం కూడా లేదు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో తాను సేవ చేస్తూ వచ్చాడు. ఆశీర్వాదం అంకులని. ఒకవేళ మీరు ఇక్కడ ఎవరైనా మీటింగ్లకు వచ్చి ఉంటే ఇంతకుముందు ఎప్పుడైనా చూసి ఉండొచ్చేమో. ఆయన ఇప్పటికీ ఉన్నారు, ఆంటీ లేరు. ఆంటీ కూడా దాదాపు ఆంటీ తెనాల దగ్గర ఉండి వచ్చింది. ఆ ఆంటీ కూడా పాపం ఆయనతో కలిసి ఈ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా సేవ చేస్తూ వచ్చారు. ఇప్పుడు నాకు సేవ అనగానే మనం ఏదైనా పని చేసుకుంటూ ఏదైనా సేవకు సహాయపడవచ్చు కానీ, మందిరానికి సహాయపడవచ్చు కానీ, సేవ చేయాలంటే మనకు ఎట్లా అని చెప్పి ఆలోచన చేసిన. ఈ బ్యాగ్ తగిలించుకోవాలంటే నాకు ఇష్టం ఉండేది కాదు. అలాంటి పరిస్థితిలో దేవుడు ఇలా మాట్లాడుతున్నాడని ప్రార్థన చేస్తూ వచ్చినాను. ప్రభువా నేను సేవ చేయలేనని. మరలా ప్రభు ఆయా విధాలుగా దర్శిస్తూ వచ్చాడు. వాక్యము ద్వారా, ఆయా పరిస్థితుల ద్వారా దేవుడు దర్శిస్తూ వచ్చాడు. 1 సంవత్సరం పాటు లేట్ చేశాను. 2001వ సంవత్సరంలో నా సేవ కొరకు తీర్మానం చేసుకున్నాను. అప్పుడు కడపలో దైవ సేవకుడు ఐజాక్ అంకుల్ ఉండేవాళ్ళు. ఆయన దగ్గరికి తీసుకొచ్చాడు. నేను మా సేవకుని చెప్పాను, ఆశీర్వాద అంకుల్కి, అంకుల్ నేను ఊర్లో ఉండను, నాకు దేవుడు సేవకు పిలుస్తున్నాడు కాబట్టి నేను ఇక్కడ ఉంటే మరలా నేను పడిపోతానేమో, తప్పిపోతానేమో, ఇక నా కాలము వ్యర్థం చేయకూడదు, నేను సేవకు వెళ్ళిపోవాలి అంకుల్, ఎంత త్వరగా తీసుకెళ్తావో, ఎక్కడ వదిలిపెడతావో నీ ఇష్టం అని చెప్పినాను. ఇంకా ఆయన అన్నాడు, నువ్వు ప్రార్థన చేసుకొని ఇంటికాడ ఉన్నైనా, ఒకవేళ దేవుని చిత్తం అయితే త్వరగా పంపిస్తాను, లేకపోతే 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, ఎవరైనా రమ్మని చెప్తేనే నిన్ను పంపించేదానికి అన్నాడు. ఇంకా ఎబ్రోన్లోకి పంపించడానికి ఇప్పుడు ఎవరిని పెట్టుకోవట్లేదంట, అది ఇదని చెప్పినాడు. కానీ మనకు ఆ పరిస్థితులు అనేది తెలీదు. అయితే ఇక్కడ ఐజాక్ అంకుల్తో తీసుకొచ్చి మాట్లాడినప్పుడు ఆయన కూడా ఏమనంటే, నీ దగ్గర కొంతకాలం పెట్టుకోయా, తర్వాత చూస్తామన్నాడు. అదే సేవకుల మీటింగ్లో ఇప్పుడు కడపలో ఉన్నారు కదా ఆనందరాజు అంకుల్, ఆయన నేను ప్రార్థన చేసుకొని వచ్చినాను, మాకు ఎవరికైనా తరబిదిలో అబ్బాయి కావాలని.
నువ్వు తీసుకొచ్చినావు మంచిదని చెప్పి మా సేవకునితో మాట్లాడి ఇక తీసుకెళ్తాను ఇట్టే అంటే, లేదు లేనా ఇంటికి పోయి బట్టలు తీసుకొని వస్తాడని చెప్పి చెప్పినాడు. అప్పుడు ఆయన శ్రీశైలంలో ఉన్నారు అంకులు. అక్కడ వాళ్ళ దగ్గరికి సేవకు వెళ్ళాను 2001 సంవత్సరంలో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక బాగా ఇక్కడ తరిపిదైనానేమో అని చెప్పి వాళ్ళు పరిచర్యకు పంపించినారు. పరిచర్యకు పంపిస్తే ఇక వాక్యం చెప్పడానికి అక్కడ ఏర్పాటు చేశారు. ఇలాగ సువార్త కొడికిలాగా మందిరంలో కాకుండా బయట ఏర్పాటు చేశారు. ఇక ఆ జనాలు అయితే దాదాపు ఒక 300 మంది ఉంటారు వీధిలో. నాకు దిక్కు తెల్లా. ఇక ఏదో చెప్పాల్సింది చెప్పినా ఇంకా అయిపోయింది. వాళ్ళు ఫోన్ చేసి చెప్పినారు అంకుల్కి, ఏం ప్రయోజనం లేదన్నా, ఊరికే వేస్ట్, మేము గంభీరంగా ఏర్పాటు చేసినాం, ఏం వేస్ట్ అని చెప్పేసినారు. ఆయన ఏం చేసిన, మా ఊరి సేవకునికి ఫోన్ చేసి, వీడు పనికిరాడు సేవకి, ఇంటికి పంపించేస్తాను అన్న అట్లా పంపించద్దన్నా, మంచి విధేయుడు, నేను చెప్పినాను ఆయనకి, నువ్వు ఎట్లా చెప్తే అట్లా నడుచుకుంటాడు అన్నాడు. నాకు అదే చెప్పినాడు, ఆయన చెప్పింది చెయ్యి అంతే, అది ఒకటి నేర్చుకోను, లోబడు పూర్తిగా అని. అలాగే వాళ్ళు చెప్పింది చేస్తూ వచ్చినాను. మరలా కూర్చోబెట్టి మాట్లాడినాడు, రే నీకు సేవ పిలుపు లేదులేరా, నువ్వు ఇంటికి పోవాల్సిందేలే అన్నాడు. ప్రార్థన చేసుకో, ఇంటికి పంపిస్తానన్నాడు. ఇంకా రూమ్లోకి పోయి ఏడ్చి ప్రార్థన చేసుకున్న, ప్రభు నన్ను పిలిచినవా లేదా, ఈ అంకుల్ ఏమిటి అంటున్నాడు, నాకు పిలుపు ఉందా లేదా అని ప్రార్థన చేసుకుంటే దేవుడు ఒక ప్రేరేపణ ఇచ్చాడు. వాళ్ళు, నేను పిలిచిన మాట అయితే వాస్తవం, ఇదిగో నీతి అను నా దక్షిణాస్తంతో నిన్ను పట్టుకొని ఉన్నాను అన్నాడు. పట్టుకొని నీ చేతిని ఆయన పట్టుకుంటే నువ్వు ఉంటావు, నువ్వు ఆయన పట్టుకో ఉంటే నువ్వు ఉండలేవు అని చెప్పినాడు. కాబట్టి దేవుడు అన్నాడు, నీతి అను నా దక్షిణ హస్తంతో నేను నిన్ను పట్టుకొని ఉన్నాను, నా దక్షిణ హస్తం నా కుడి చేత నేను పట్టుకొని ఉన్నాను అనే మాట స్పష్టంగా వచ్చింది. వెళ్ళి చెప్పాను. అయినా దేవుడు ఒక ప్రేరేపణ ఇచ్చాడు, నేను నిన్ను పిలిచినటువంటి మాట వాస్తవం, నువ్వు ఈ మాటలకి ఈ పరిస్థితులన్నిటికీ భయపడవద్దని ఒకటి తీర్మానం చేసుకున్నా. ప్రభా, నేను సచ్చినా సరే ఇక్కడే చనిపోతా కానీ నేను ఇంటికి వెళ్ళను అని చెప్పి తీర్మానం చేసుకున్నా. అయితే కొన్నిసార్లు అక్కడ ఉండే పరిస్థితులు, వాళ్ళు పెట్టేటువంటి ఇబ్బందులు, అంటే అవన్నీ కూడా ఇప్పుడు నాకు మేలుకరంగానే ఉన్నాయి. అప్పుడు బాధగా ఉండేది, ఏంది వీళ్ళు ఇంత ఇబ్బంది పెడతారా అని. ఇక సమయానికి టయానికి భోజనం కూడా మర్చిపోయినట్టు, అరే మర్చిపోయినామే అనేటువంటి వాళ్ళు. టయానికి పని, విపరీతమైన పని ఉండేది, కష్టపడి పని చేయాలా, అయితే కడుపు నిండా అన్నం ఉండేది కాదు, లిమిట్గా పెట్టేటువంటి వాళ్ళు. అలాంటి పరిస్థితులలో అక్కడ ఉన్నటువంటి దినాల్లో ఇబ్బంది అయినప్పుడు ఒక 2-3 నెలలకి ఏం చేసినా అంటే, వద్దులే, ఎక్కడైనా పోయి పని చేసుకుని, ఎవరింటికైనా పని చేసుకుని బతకొచ్చు, ఈ సేవ వద్దు, ఏం వద్దు అని చెప్పి రెడీ అయినా. రాత్రిపూట వాళ్ళు నిద్రపోయినాక ఎస్కేప్ అయిపోదామని చెప్పి అన్నీ రెడీ చేసుకున్నా. అయితే సేవకు పోయినప్పుడు ఒక తీర్మానం నేను ప్రార్థన చేసుకున్నా, ఏమనంటే, ప్రభువా, నేను ఏ పని చేసినా ప్రార్థన చేసుకుని చేస్తానని. ఇప్పుడు ప్రార్థన చేసుకొని బయలుదేరుదామని మోకరిస్తే, ఎక్కడికి వెళ్తావు నువ్వు వచ్చింది దేనికి, నేను పిలిచిన పిలుపు ఏంటి అని ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. అన్నీ రెడీగా పెట్టుకున్నా, వెళ్ళిపోవడానికి కూడా దారి చూసుకున్నా, బాత్రూమ్ వైపు గోడ దూకి అవతలకి వెళ్ళిపోవాలా అని అన్నీ ప్లాన్ చేసి పెట్టేసిన. అయితే దేవుడు ప్రార్థన చేసుకుంటామంటే ప్రార్థన రావట్లే. ఇంకా మళ్ళా సూట్ కేసులు తీసి మళ్ళీ ఆడ తగిలిసి బట్టలు పెట్టేసి మళ్ళా ఆగిపోయింది. ఆ తర్వాత ఉన్నటువంటి చాలా భయంకరంగా టైఫాయిడ్, మలేరియా అన్నీ ఒకేసారి, వామిటింగ్, మోషన్స్ పట్టుకొని పూర్తిగా ఎంత అంటే, ఇక అన్నాడు సేవకుడు చూసి, ఒక సంఘ పెద్దను పిలిచి, మార్కన్న అని, అన్న మార్కన్న, వీని పరిస్థితి చూస్తే ఎట్లా ఉంది, దాదాపు 14 రోజులు ఏమి తినట్లేదు, పూర్తిగా ఎముకలు తేలిపోయినాయి, కింద డోకుతా ఉన్నా, బాత్రూమ్ పోవాలన్నా కింద కూర్చొని ఇట్లా దోక్కుని వెళ్తా. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేసినారంటే, మార్కన్న నువ్వు ఇది తీసుకొని వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర వదిలిపెట్టిరా, మళ్ళీ ఏమైనా అయితే మన మీదకి వస్తుంది అంటే అర్థం కావాలా మీకు, అంటే వీడు బతికేటట్లేడు, చచ్చిపోయేటట్టున్నాడని. అయితే ఆయన వచ్చి చెప్పినాడు, అన్న ఇట్లా చెప్తున్నాడు, మరి ఏమంటావంటే, అన్నా నీకు నిండా వందనాలన్నా, నేను సస్తే ఇక్కడ ఏమన్నా మందిరంలో ఏమన్నా కాంపౌండ్లో ఏమన్నా బాతి పెట్టేయండి, నేనుగా ఇంటికి పోను అన్న. నువ్వేం వండాడు అయ్యా, అన్న చెప్తా ఉన్నాడు అది అని పోయి చెప్పినాడు. అన్నకి చెప్పినాడు, వాడు పోడంట, ఇక్కడే ఉంటాడంట అని. సరేలే అని చెప్పి వదిలిపెట్టినారు. ఇంకా ఆ రోజు రాత్రి ప్రార్థన చేసుకున్న, ప్రభువా, ఇంత పరిస్థితిలో నేనున్నాను, కనీసం నీళ్ళు తాగినా ఆగట్లేదు, పడుకున్నా నిద్ర రాదు,
ఏంటి నా పరిస్థితి, మొత్తం అట్టలుగా అయిపోయింది చర్మం అంతా. అలాంటి పరిస్థితిలో ప్రార్థన చేసుకున్న, ప్రభా ఇంకెంతకంటే నేను ఓర్చుకోలేను, తీసుకో ప్రభా నన్ను, లేదా నాకు బాగు చేయని ప్రార్థన చేసుకున్న. నిద్ర రావట్లే. ఇక నిద్ర మాత్ర కోసమని మందిరంలో నుంచి దోక్కుంటూ ఆ సర్వెంట్ క్వార్టర్స్ దగ్గరికి వెళ్ళి తలుపు తెడితే వాళ్ళు రాత్రి దాదాపు 1 గంట దాటింది. ఆ టైంలో విసుక్కొని తీసుకొచ్చి ఈ ట్యాబ్లెట్ 2 ఇచ్చినారు. 2 ట్యాబ్లెట్ ఇచ్చి ఈరోజు ఒకటి రేపు ఒకటి వేసుకో అన్నారు. తీసుకొచ్చి 2 వేసుకున్నా నిద్ర రాలే. ఇక ప్రార్థన చేసుకుంటే దేవుని దయ వలన ఉదయానికి దేవుడు కొంత స్వస్థతనిచ్చాడు. అలాంటి పరిస్థితులు గుండా దేవుడు నడిపిస్తూ వచ్చాడు. ఈ మాటలో ఒకటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సేవలో అప్పటి వరకు కూడా నేను ప్రార్థన చేసుకున్నది, ప్రభువా శ్రమల గుండా నన్ను నడిపించు, శ్రమలు లేకుండా సేవ నాకు వద్దు అని అడిగి. నాకు శ్రమలతో కూడిన సేవ కావాలి. శ్రమలు తప్పించుకునే సేవ కాదు, సుఖమైన సేవ కాదు, శ్రమలతో కూడిన సేవ, శ్రమల్లో విజయాన్ని చూడాలా అని ప్రార్థన చేసుకునేవాడిని. శ్రమలు కావాలని కోరుకునేవాడిని. అలాగ ప్రార్థన చేసుకుంటామంటే ఈ పరిస్థితులన్నీ ఇలాగ ఎదురవుతూ ఉన్నాయి. ఒకవైపు అంత మందిరంలో పని చేస్తూ ఉన్నా కానీ, ఒకవైపు భోజనంలో దగ్గర పరీక్ష, ఇక బట్టలు ఉతుక్కోవడానికి సబ్బు ఉండేది కాదు. ఒకసారి అయితే ఇక పని చేసి పక్కన బ్రాంచ్లో వెళ్ళి పని చేసి రావాలా, మందిరం పని, 2 మేస్త్రులు అక్కడ పని చేసి రావాలా, మందిరంలో వచ్చి మళ్ళీ పరిచర్య చూసుకోవాలా. ఇక రాత్రి స్నానం చేసుకునేదానికి కూడా టైం ఉండేది కాదు. మీటింగ్ అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ భోజనం ఉంటే తిని ఇంక అప్పుడు రాత్రి 12 అప్పుడు బట్టలు కూడా ఎక్కువ లేవు, అవి ఉతుక్కొని ఉట్టి నీళ్ళతో ఉతుక్కొని ఆరేసి పడుకునే, మళ్ళీ పొద్దున్న లేసి అవే వేసుకొని పోవాలి పనికి. ఎర్ర మట్టితో బాగా మురికి అయిపోయింది. వాకింగ్ చేస్తా సేవకురాలు ఒకసారి ఆ బట్టలు చూసి పిలిచి, ఏంద్రా ఇది ఇలాగ ఉంది, నీ బట్టలు మురికి బాలేదు, నీ సేవ కూడా ఇట్లే ఉంటుంది అని చెప్పి అరిసినారు. కానీ నాకు సబ్బు లేని సంగతి వాళ్ళకి తెలిసి అలాగ అరిసినారో తెలియక అరిసినారో, ప్రభా నాకు సబ్బు లేదు కదా అని ఏడ్చుకుంటూ ఉన్నా. తర్వాత స్నానానికి కూడా ఆ టైంలో సబ్బు లేదు, ₹1 బిల్లంత సబ్బు ఉంది. ఇక స్నానానికి ఒళ్ళుకి అంతా వేసుకునేది, ముఖానికి ఊరికి అట్ట పూసుకునేది నామమాత్రంగా ఆడ పెట్టుకొని వచ్చేస్తుంది. ఇలాగో అరిసేసరికి సేవకురాలు మళ్ళా నేను రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను, ప్రభువా నాకు సేవకు పిలిచినావు కదా, బట్టల సబ్బు ఒక స్నానం సబ్బు ఇవ్వ ప్రభువా అని చెప్పి ఏడ్చి ప్రార్థన చేసుకున్నా. దాదాపు 3 గంటల ఆ టైంలో ప్రార్థన చేసుకొని రూమ్లో నుంచి గడప దగ్గరికి వచ్చి నన్ను లేచి ప్రార్థన అయిపోయి కళ్ళు తుడుచుకొని, అప్పటికి యేసరత్నం అంకుల్ అని ఒక ఆయన పెద్ద ఆయన ఉన్నాడు, ఇప్పుడు మహిమలోకి పిలువబడ్డాడు. ఆయన ఎప్పుడైనా సాయంత్రం పూట మందిరం దగ్గరికి వచ్చేవాడు. ఒక 5 గంటలకు 6 గంటలకి సాయంత్రం పూట వచ్చేవాడు. మందిరానికి దగ్గరే ఇల్లు. వచ్చేవాడు. ఆయన ఎప్పుడైనా వస్తే ఏమైనా తినటానికి ఏమైనా తెచ్చేవాడు. అయితే ఆ రోజు ఒక బట్టల సబ్బు, ఒక స్నానం సబ్బు తీసుకొని ఆయన మామూలుగా చెయ్యి వెనక పెట్టుకొని వంకొని నడిచేవాడు. కొంత బెండ్ అయినట్టు, ముసలి ఆయన వయసు ఎక్కువ ఉంది కాబట్టి. అలాగ వెనక చేయి పెట్టుకొని వచ్చినాడు. విక్టర్ అన్నాడు. ఏం అంకుల్ అని కళ్ళు తుడుచుకొని, ఏం అంకుల్ అన్నా. ఏంలా నేను పడుకుంటే నిద్ర రాలేదయ్యా, ఇంక లేచి వస్తా, చిన్న ఒక అంగడి ఉండేది అక్కడ, ఆ అంగడికి వెళ్ళి ఆ సబ్బు తీసుకోవాలనేటువంటి ప్రేరేపణ దేవుడు కలిగించాడు కాబట్టి తీసుకొని వచ్చినానని చెప్పి చేయి చూపించాను, నా చేతిలో పెట్టినాడు. మామూలుగా ఈ టైంకి రాదు కదా అంకుల్ నువ్వు అంటే, లేదయ్యా పడుకున్నా కానీ నిద్ర రాలా, ఎందుకు మందిరం దగ్గర పోవాలనిపించింది, ఇలాగ వచ్చినా అన్నాడు. నాకు వెంటనే ఏడుపు వచ్చింది. ప్రభువా ఈ దేవుని ప్రార్థన, ఈ పనికిమాలినోడి ప్రార్థన ఇంతగా నువ్వు విన్నావా అనేటువంటి ఆ బాధతో ఇంకా కళ్ళల్లో దుఃఖం ఆగలేక ఏడ్చేసాను. ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. లేదు అంకుల్ ఇప్పుడే నేను ప్రార్థన చేసుకున్నాను, నాకు లేదు అని దేవుడు నిన్ను ప్రేరేపించి తీసుకు. ప్రభు అలాగూ నడిపిస్తూ వచ్చాడు. ఆ పరిస్థితుల గుండా ప్రతి అక్కరను కూడా అదేవిధంగా అనేకమైన అక్కరలు ప్రభు తీరుస్తూ వచ్చాడు. కొన్నిసార్లు షేవింగ్ చేసుకోవడానికి కూడా బ్లేడ్ లేకుండా ఉండేది, కానీ పని చేయాలా ఏదో లిమిట్గా పెట్టేటువంటి వారు ఇంకా అంతటితోనే అలాగూ ప్రభు నడిపిస్తూ వచ్చాడు. ఒకసారి ఇక్కడ పోర్మామిలలో యూత్ క్యాంప్ జరుగుతూ ఉంది, 2003 అనుకుంటా. పూర్ణచంద్రరావు గారు వచ్చి సాక్ష్యం చెప్తా ఉన్నారు.
ఆ మీటింగ్ చూసుకొని నేను ఊరు వెళ్ళొస్తానంటే సంవత్సరానికి ఒకసారి పంపించేవాళ్ళు. ఇదే దారిలో పోరుమామిళ్ళ నుంచి కడపకు బస్ ఎక్కి ఇదే దారిలో వచ్చి మైదుకూరులో దిగిన. మైదుకూరు నాకు తెలియదు, అప్పుడు ఈ రూటు తెలియదు. బస్ స్టాండ్లో దిగిన. ఎందుకు దిగినా అంటే వాళ్ళు పోవడానికి మాత్రం ఛార్జీలు ఇచ్చినారు అంతే, రావడానికి తిరిగి రావడానికి ఇచ్చేవాళ్ళు కాదు. ఇక దిగి ఇక మధ్యలో ఏమన్నా తినాలంటే బస్సులో వామిటింగ్ అవుతుందేమో అనేటువంటి ఆలోచనతో ఏం తినకుండా ఇది పోలో చాక్లెట్ లాగా ఉంటుంది కదా రింగులుగా, అవి తీసుకుందామని బస్ స్టాండ్లో దిగి ఒక 10 రూపాయలు ఇచ్చి 2 రూపాయలు అని చెప్పి 2 రూపాయలకి తీసుకున్నా. ఇంకా చిల్లర ఇవ్వడానికి లేట్ చేసినాడు. తిరిగి చూస్తే బస్సు లేదు, వెళ్ళిపోయింది. ఇక నాకు మైదుకూరు అనేది తెలియదు, కొత్త. ఏ రూట్ ఎటపోతుందో కూడా తెలియదు. ఇదే బస్ స్టాండ్లో బైబిల్ బ్యాగు బస్సులో ఉంది, సూట్ కేసు బస్సులో ఉంది. ఇక 8 రూపాయల చిల్లర మాత్రం నా దగ్గర ఉంది. ఇక ఒకటే ఏడుస్తున్నా, ప్రభా ఏంటి ప్రభా, నన్ను సేవకు పిలిచినావా లేదా, ఏంది దిక్కుమాల పరిస్థితి అని అక్కడ పోయి డిపోలో బస్ స్టాండ్లో అడుగునికి పోతే ఎవరు సమాధానం చెప్పట్లే. బస్ ఏమో వెళ్ళిపోయింది. ఇక అక్కడే బస్ స్టాండ్లో నిలబడుకొని ఏడుస్తా ఉన్నా, ఏంటి ప్రభా నన్ను పిలిచినావా లేదా, ఏంటి నా పరిస్థితి అని. కొంతసేపు తర్వాత ఎవరైనా మందిరం దగ్గరికి ఎక్కడైనా చర్చి మందిరం అయినా ఉంటే పోయి ఛార్జీ కన్నా తీసుకొని పోదామంటే చేతిలో బైబిల్లే. నేను సేవకుని అంటే ఎవడు నమ్ముతారు? ఏమీ లేదు, ఉట్టి చేతులతో నిలబడుకొని ఉండా. ఇక ఏడ్చి ప్రార్థన చేసిన, ప్రభువా బస్సు పోతే పోయేది కాదు కానీ నా బైబిల్ బ్యాగు నా సూట్ కేసు నాకు కావాలి ప్రభువా. నువ్వు నిజంగా నన్ను సేవకు పిలిచుంటే ఈ పరిస్థితుల్లో నువ్వు నన్ను ఎట్ట తప్పిస్తావు, నాకు నా వస్తువులు నాకు ఎలాగిస్తావు అని చెప్పి ఏడ్చి ప్రార్థన చేసుకున్నా. ప్రార్థన చేసుకుని దాదాపు 10-15 నిమిషాలు అయిపోయింది బస్ స్టాండ్లోనే. ఏ రూట్ ఎటపోతుందో తెల్లా. బయటకు వచ్చి నిలబడినా. ఒక 2 బస్సులు ఆగినాయి. ఇది ఇంకా ఎంతసేపు ఉంటుంది అని చెప్పి ఒక బస్సు ఎక్కి చూస్తే అది కాదు. మళ్ళా పోయి కొంతసేపు గొమ్మని నిలబడుకున్నా. ఇక లేదులే, మన పరిస్థితి ఏంటి రకరకాల ఆలోచనలు పోతా ఉన్నాయి. ఒకటే కలవరము, ఒకవైపు దుఃఖము. అయితే కొద్దిసేపు నిలబడుకున్న తర్వాత ఈ బస్సు వెళ్ళిపోయింది. అవతల ఏదో ఇంకొక బస్సు ఉంది అని చెప్పి అవతల పోయి ఎక్కి చూస్తే దాంట్లోనే నా సూట్ కేసు నా బ్యాగ్ ఉంది. అప్పటికి దాదాపు 15 నిమిషాలు దాటిపోయింది. ఇక బస్సు ఉండంటే వెళ్ళిపోయి ఉండాలా, అక్కడే ఆగాడు. ఇక వెళ్ళి చూసి ఎంతో సంతోషంతో కూర్చున్న కండక్టర్ వెనకాల సీటు. కండక్టర్ వచ్చి టికెట్ అడిగినాడు. అయ్యా నేను ఎప్పుడో టికెట్ తీసుకున్నా, ఇట్లా దిగితే మీరు విడిచిపెట్టి వచ్చేసినారంటే అవునా అన్నాడు. సరే నేను టికెట్ తీసుకున్నా అంటే మళ్ళీ అడిగినా, ఇంతసేపు ఇక్కడ ఎందుకు ఆపినారు, బస్సు వచ్చేసి దాదాపు 15 నిమిషాలు దాటిపోయింది కదా, ఇంతసేపు ఎందుకు ఆపినారంటే డ్రైవర్ ఎవరితో మాట్లాడాలని ఉన్నాడు అంటే ఆయన వచ్చినాడంటే ఆయన రాలే. ఇక రైట్ అన్నాడు. నేను ఎక్కినాక ఇంక విజులు వదినాడు. ఇంక బయలుదేరింది బస్సు. ఇంక వెంటనే ప్రార్థన చేసుకొని, ప్రభువా నా కోసము ఈ బస్సుని ఆపినావు అని చెప్పి ఏం చేశాను, బ్యాగ్లో ఉన్న సువార్తలు బుక్కులు పత్రికలన్నీ తీసుకొని ఇక అందరికి పంచిన. బస్సులో పంచేసి మధ్యలో నిలబడుకొని ఇంకా వెర్రి కేకలు పెట్టి సువార్త చెప్పిన. అందరు విచిత్రంగా చూస్తున్నారు, ఎవరు ఈ అబ్బాయి ఇట్లా అరుస్తున్నాడు, ఎవరు నన్ను డిస్టర్బ్ చేయలే, నువ్వు ఎందుకు చెప్తున్నావు ఏమని. ఇంకా అరిసి నాకు గొంతు చించుకొని అరిసి సువార్త చెప్పిన. యేసుప్రభే నిజమైన దేవుడు, ఆయన నమ్ముకోకపోతే నరకానికి పోతారు, యేసుప్రభు నమ్ముకుంటేనే పరలోకం, నువ్వు ఎవరైనా సరే అని ఎట్ట పుడుతుందో నాకు నోటికి ఎట్ట వస్తుందో అట్లాగూ గట్టిగా అరిసి సువార్త చెప్పిన. డ్రైవర్ వెనక్కి తిరిగి చూస్తాడు, నవ్వుతాడు, ఇక ఉన్నాడు. ఇంకా తర్వాత కండక్టర్ చూసి, మీరు క్రిస్టియన్స్ అంటే నేను సేవ చేస్తున్నానండి, పాస్టర్ ట్రైనింగ్లో ఉన్నానని. అవునా, సరే నిజమే, మేము ఎప్పుడు ఇంతసేపు ఆపలేదు ఇక్కడ బస్సు, అయితే ఎందుకు ఈరోజు ఆయన ఎవరితో మాట్లాడాలని ఆపినాడు, అయితే దేవుడు నిన్ను నడిపించినాడు ఈ విధంగా అని చెప్పి సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. అలాగే దేవుడు అనేక సార్లు, ఇంకా చెప్పాలంటే అనేక సందర్భాల్లో చిన్న చిన్న విషయాల్లోనూ ఆయా రకములైన గొప్ప పరిస్థితులలోనూ దేవుడు తప్పిస్తూ వచ్చాడు, సహాయం చేస్తూ వచ్చాడు, ఆదుకుంటూ వచ్చాడు. సరే అక్కడ నుండి అంకులతో పాటు మేము చీరాలకు తీసుకొచ్చి, నాతో పాటు 5 మంది ట్రైనింగ్లో ఉంటే అందరినీ పెళ్ళిళ్ళు చేసి సంఘానికి పంపిస్తూ ఉంటే, నువ్వు మంచివాడు విధేయుడు అని చెప్పి నన్ను వెనకాల పెట్టుకొని వచ్చినారు. దాదాపు నేను 2009 వరకు వాళ్ళ దగ్గరే ఉన్నాను. వాళ్ళ సంఘాలు మారిన వాళ్ళు ఎమ్మటే తీసుకొచ్చినారు. పొద్దుటూరుకి వచ్చిన తర్వాత నాకు చీరాల్లో ఉన్నారు. చీరాల్లో ఉన్నప్పుడు వివాహం చేయాలని ఏర్పాటు చేసినారు. నాతో పాటు ఉన్న వాళ్ళకి ఇంకా అమ్మాయి కుదరలేదని ఇంకా అక్కడ లేట్ అయింది, ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వస్తే 2 ఉన్నారు. ఇక్కడ వాళ్ళకి కుదిరేంత వరకు నాకు పెట్టుకున్నారు, లేట్ చేసినారు వివాహ విషయంలో.
సరే, అది దేవుని సంకల్పం, దేవుని ఏర్పాటు అనుకొని ప్రార్థన చేసుకుంటా ఉన్నా. 2009వ సంవత్సరంలో ఇక వాళ్ళిద్దరికి కూడా సెట్ అయినారు. నీవు కూడా ప్రార్థన చేసుకో, ఆ అమ్మాయి విషయం, పలానా అమ్మాయి విషయం అని చెప్పినారు. అక్కడ ఉండగానే నాకు వేరే సేవకులు చెప్పినారు, పలానా అమ్మాయి నీకోసం ప్రార్థన చేస్తున్నారని. అది చెప్పి 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా ఆ అమ్మాయి ప్రార్థన చేసుకుంటా ఉంది. ఆ అమ్మాయి సమాధానం అని చెప్పిన తర్వాత నాకు చెప్పినారు. సరే అని ప్రార్థన చేసుకుంటా ఉన్నా. ఇంకా వీబీఎస్ జరిగింది. వీబీఎస్ పరిచయం అయిన తర్వాత ఇక బాగా అలసిపోయి ఉంటే పైన పడుకుందామని మందిరం పైకి ఎక్కినాం. రాత్రి 12 ఆ టైంలో పడుకొని కాళ్ళంతా నొస్తూ ఉంది అని చెప్పి తొడలన్నీ ఇట్లా నాకు నేనే ఒత్తుకుంటూ ఇంకా పడుకున్నా. ఒత్తుకుంటా ఉంటే ఏందో తొడలో తెలియని దీనికి ఏదో తేడా కనపడింది, ఏదో గట్టిగా ఉన్నట్టు. ఏందో అని లేచి కూర్చొని చెప్పి ఇట్లా బాగా నలిపి చూస్తే ఈ తొడలకి తేడా ఉంది. ఏదో చిన్న గడ్డలాగా ఉండడం అరే నాకు కనబడింది. ఆ లోపల ఉంది అనమాట, ఎముక దగ్గర. కానీ ఒత్తి చూస్తే తెలుస్తూ ఉంది. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందామని హోమియో డాక్టర్ దగ్గర, కర్నూలు హాస్పిటల్ అక్కడ ఇక్కడ తిరిగి చూసిన. చివరికి సిఎంస్కి వెళ్ళాను. సిఎంస్కి వెళ్ళిన తర్వాత అక్కడ పరీక్ష చేశారు. ఇది ఏదైనా ఫ్యాట్ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంటుంది, ఇంతకుముందు ఎప్పుడైనా బండ్ల గింట్లో పడి ఉన్నా లేదా ఒత్తుకొని ఉన్నా, ఏదైనా ఒత్తుకొని ఉంటే అట్లా బ్లడ్ క్లాట్ అయ్యి అది అట్లా ఉంటుందిలే, ఏం కాదు, టెన్షన్ పడగాకన్నారు. లేదండి, నాకు అది కరిగిపోయేదానికన్నా ట్యాబ్లెట్ ఇవ్వండి, మందులని ఇవ్వండి, లేకపోతే దాన్ని ఆపరేషన్ చేసి తీసేయండి అన్న. ఇంకా వాళ్ళు ఏం చేసినారంటే ఆపరేషన్ చేసి తీస్తామని చెప్పి టెస్ట్ చేసినారు. కొంత తీసి చూస్తే 60% దాకా ఇది క్యాన్సర్కి సపోర్ట్ చేస్తుంది అని చెప్పినారు. ఆ మాట నేను ఇంక వెంటనే వీళ్ళకి ఫోన్ చేసి చెప్తే ఇంక వెంటనే వాళ్ళు షాక్ అయినారు. క్యాన్సర్ వచ్చిందా, ఇంకా క్యాన్సర్ వస్తే మనిషి క్యాన్సర్లే అని. ఇక ఆ సమయంలో నాకు అక్కడ హాస్పిటల్లో చెప్పినప్పుడు ఆ డాక్టరు దాదాపు 40 రోజులు వెయిట్ చేయించిన రాల రిపోర్టు. 40 రోజుల తర్వాత నేను ఇక ఎవరో ఇద్దరు నాతో పాటు మా ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఒకరు వచ్చేవాళ్ళు. ఇక్కడ నుండి నువ్వు ఇంట్లో నుంచి పోయి చూపించుకునైనా నీకు దగ్గర కదా మీ ఊరికి అని చెప్పి పంపిస్తే నేను అక్కడ నుంచి చూపించుకుంటా ఉన్నా. ఇద్దరు వెళ్ళే వాళ్ళం, రిపోర్ట్ రాలేదంటే వచ్చేసేవాళ్ళం. ఇంకెందుకు ఊరికి ఛార్జీలు వేస్తా, నేను ఒకడనే వెళ్ళినా. ఆ రోజు రిపోర్ట్ వచ్చింది, నీకు క్యాన్సర్ ఉంది, ఇట్లా డౌట్గా ఉంది, 60% నీ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయాలన్నారు. ఎప్పుడు ఆ మాట చెప్పినాడు నాకు భూమి తలకిందులైనట్టయింది. ఎంత తీవ్రంగా కలవరం ఏర్పడిందంటే ఇక వద్దు మన జీవితం, క్యాన్సర్ అంటే ఏంది, పోయి ఇంకా కాట్పాడిలో ట్రైల్ కింద పడి చచ్చిపోదాం అనుకొని ఆలోచన చేసుకొని వచ్చి బస్ స్టాండ్లో నిలబడుకున్నా. ప్రభు మళ్ళా మాట్లాడుతూ వచ్చాడు, నువ్వు శ్రమలను కోరుకున్నావు, శ్రమల గుండా నడిపిస్తానన్నావు, అంటే నేను నీకు విజయం ఇస్తానని. అలాగూ ప్రభు నడిపిస్తూ ఓదారుస్తూ వచ్చినాడు. ఇంటికి వచ్చి ఇంట్లో కూడా చెప్పలే నాకు ఇట్లా ఉందని. ఫోన్ చేసి వీళ్ళకి చెప్తే వీళ్ళు ఇంకా ఆ మాటతో షాక్ అయ్యి ఇంకా మరలా వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి, సంఘానికి మళ్ళీ పిలుచుకోవడానికి వాళ్ళు ఇష్టపడలేదు. ఇంకా నాకు చూసిన అమ్మాయి విషయమై కూడా చెప్పేసినారు. ఇంకా నాకు లేదులేమ్మా, ముందుగానే దేవుడు బయలుపరిచినాడు, నీకు వేరే సంబంధం చూసి చేస్తాము, ఆ అబ్బాయి పరిస్థితి బాగాలేదులే, ఇంకా తిరిగి వస్తాడో లేదో ఇంకా అంతే కదా అని చెప్పేసి మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్న దాదాపు 1.5 సంవత్సరం పాటు ట్రీట్మెంట్ తీసుకునటంలో మరలా అన్ని బాడీ అంతా స్కానింగ్ చేస్తే ఊపిరితిత్తుల దగ్గర కూడా 2 మిరియాల గింజలంతా చిన్నవి ఉన్నాయి. అవి ఏంటని మేము కన్ఫామ్గా చెప్పలేకపోతున్నాం. అది ఒకవేళ ఇదే ఉండవచ్చేమో, దానికి సరైన ట్రీట్మెంట్ చేయడానికి మాకు ఆపరేషన్ చేయడానికి కానీ వీలు పడదు. ఒక ఇంజెక్షన్ వేస్తాం వెనక నుండి అని వీపులో నుండి ఇంజెక్షన్ వేసి దాదాపు 6 నెలలు అబ్జర్వేషన్లో పెట్టి ఆ తర్వాత అది క్లియర్ అవుతుందా లేదా చూద్దామని చెప్పి చూశారు. అది క్లియర్ కాలే. ఇంకా తర్వాత మా నాన్న పిలిచి, ఈ అబ్బాయి మేము గ్యారెంటీ ఇవ్వలేము, కీమోథెరపీ, రేడియోథెరపీ అవంతా ఇస్తాము, ఎక్కువ కాలం బ్రతకడు, ఈ అబ్బాయి ఒకడైనా, ఇంకా పిల్లలు ఉన్నారంటే ఇంకా 2 ఉన్నారు అబ్బాయిలు అంటే మా నాన్న ఏడ్చుకుంటా ఉంటే నాకు అర్థమైంది పరిస్థితి, ఇంకా నేను బ్రతకను కదా అని చెప్పి ఇంటికి వచ్చినాను. ఇంకా ఆయా రకములైనటువంటి టెస్ట్ చేయాలన్నారు. ఎముక దగ్గర ఉంది కాబట్టి బోన్ క్యాన్సర్ ఏమో అని డౌట్ ఉందన్నారు. మరి అది నరం చుట్టూ ఉంది, బ్లడ్ నరం చుట్టూ, ఒకవేళ బ్లడ్ క్యాన్సర్ ఉందని దాన్ని టెస్ట్ చేయాలన్నారు. ఈ పరిస్థితులన్నీ కూడా ఒక్కొక్కటి వింటా ఉంటే ఇక ఎంత కృంగుదలంటే, ఎంత బాధ అంటే అలాగూ ఏడుస్తూ వచ్చినాను. అయితే ఆ సమయంలో ఏ సేవకులు కూడా పట్టించుకోలేదు, వదిలేసినారు. ప్రార్థన చేస్తామన్నారు. వాళ్ళు సేవకుల మీట్లో కానీ అక్కడక్కడ ప్రార్థన చేస్తున్నారేమో మనకు తెలియదు. కానీ ఇంకా క్యాన్సర్ వస్తే క్యాన్సర్లే కదా అని తిమోతి అంకుల్ మొదలుకొని అందరూ నాకు పరిచయమే. ఈ జాన్ సుబ్రాడ్ అంకుల్ కానీ, ఈ శాంసన్ అంకుల్ కానీ, వీళ్ళందరూ కూడా బాగా నేను తెలుసు. అయినా
ఎవరు పట్టించుకోలేదు. సరే దేవుని కృపను బట్టి ఆ ట్రీట్మెంట్ అంతా ముగించుకొని డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చినారు, ఏమీ ఇబ్బంది లేదు, క్లియర్ అయింది, క్లియర్ చేసినామని. క్లియర్ చేసినారు కదా, ఇంకా మళ్ళీ మనం సేవలకు వెళ్ళిపోదామని అనుకునేటువంటి ఆ దినాల్లో ఇక వీళ్ళు ఎవరూ రిసీవ్ చేసుకోలేదు. మళ్ళా వద్దులే, నువ్వు అక్కడే ఉండు, ఇంకా నువ్వు ఎక్కువ కాలం బ్రతుకు కాబట్టి నువ్వు ఆడే ఉండలే అని ఇంకా నాలో ఉన్నటువంటి ఆ బాధను ఇంకా ఎక్కువ చేసి ఇబ్బంది పెట్టినారు. ఏడ్చుకుంటూ ఆ కొన్ని దినాలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు చిత్తూరు జిల్లాలో దాదాపు నేను ఉదయం చెప్పాను కదా, కొన్ని వందల గ్రామాలు తిరిగినాయి. ఇంకా సువార్త చేయడం, పత్రికలు ఇవ్వడం, ఇంకా ఎలాగంటే ఇంకా స్కిట్ రూపంలో కూడా వేరే డినామినేషన్ వాళ్ళు చేసేటువంటి పరిచర్యల్లో వీధిలో స్కిట్ రూపంలో కూడా ఈ సేనా దయం పట్టిన వాళ్ళు, వ్యభిచార స్త్రీ, ఇలాంటి స్కిట్లు కూడా వేసి ప్రజలకు అర్థమయ్యేటట్టు గ్రామాల్లో చేస్తూ ఉంటే ఆ ప్రజల్లో వచ్చే స్పందన ఎంతో సంతోషం అనిపించేది. ఇంకా చేయడానికి, ఇంకా స్వార్థ చేయడానికి, ఇంకా పరిచర్య చేయడానికి ఆసక్తిగా ఉండేది. ఎందుకంటే ఇలాగూ నన్ను సేవకులు వదిలిపెట్టినారు, ఇంట్లో ఊర్లో వాళ్ళు కూడా ఇంకేం బ్రతుకుతాడు అనుకున్నారు, ఇదని పరిచర్య చేస్తూ వచ్చాను. వ్యాన్ మినిస్ట్రీ అని ఈ ఫిల్మ్లు వేస్తారు కదా, ప్రొజెక్టర్ పెట్టి ఆ పరిచర్య చేస్తూ, ఇంకా ఎవరు పిలిస్తే వాళ్ళకి పరిచర్య పోవడము, ఎక్కడ పడితే అక్కడ సువార్త చేయడం, ఇలాగూ చేస్తూ వచ్చాను. అయినా మరలా వచ్చి మాట్లాడితే, నాకు ఎక్కడైనా సంఘం ఇవ్వండి, నేను పరిచర్య చేసుకుంటాను, ఒకవేళ ఏదైనా నేను తప్పు చేస్తే అప్పుడు ఇంటికి పంపించండి. ఇప్పుడు నేను ఏం చేసినానంటే, లేదు సంఘాలు ఏడున్నాయిలే మళ్ళీ చూస్తాంలే అని చెప్పి ఎవరు పట్టించుకోకుండా వదిలిపెట్టినారు. ఎవరు కేర్ చేయలేదు. ఒక మాట అన్నారు, నేను డాక్టర్ దగ్గర అడిగినాను, అన్నీ క్లియర్ అయిందన్నారు కదా, నేను అన్మ్యారీడ్, నేను పెళ్లి చేసుకోలేదు, నాకు ఇప్పుడు ఇలాగ వచ్చింది, నేను పెళ్లి చేసుకోవచ్చా అంటే వాళ్ళు అన్నారు, డాక్టరు నవ్వి, ఏమి ఇబ్బంది ఏమి లేదు, పెళ్లి చేసుకోవచ్చు, కానీ నీకు ఇచ్చిన ట్రీట్మెంట్కి నీకు పిల్లలు పుట్టే అవకాశం అయితే కనబడట్లేదని చెప్పినారు. సరే అని చెప్పి ఆ మాట డాక్టర్ దగ్గర తెలుసుకుంటే మంచిది, మన ద్వారా ఇంకొకరికి ఇబ్బంది ఉండొద్దు అని చెప్పి డాక్టర్ దగ్గర తెలుసుకొని మళ్ళా మరి వివాహం చేసుకోవడానికి ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. వీళ్ళకి చెప్తే తిమోతి అంకుల్ సైతం, ఇక్కడ మిగతా వాళ్ళు కూడా ఇందాక చెప్పినాను, మిగతా వాళ్ళు కూడా ఏం చెప్పినట్టు, నీకెవడిస్తారా పిల్లను, క్యాన్సర్ ఉందని చెప్తే నీకెవడిస్తాడు పిల్లను అన్నారు. అయితే ప్రార్థన చేసుకున్న, ప్రభువా నాకు బాగు చేసినవి లేదు, అది నీకు తెలుసు, కానీ వీళ్ళు ఇలాగ అంటున్నారు అని చెప్పి, ఎవరు చేయి విడిచి నన్ను విడిచిపెట్టే దేవుడు కదా అని ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. దేవుని దయ వలన మరి ఎక్కడికి వెళ్ళినా ఒకటే తీర్మానం, చెప్పకుండా అయితే చేసుకోను, నాకు ఇలాగ ఉందని చెప్పే చేసుకుంటాను అని చెప్పి ప్రార్థన చేసుకున్నాను. దైవ సేవకురాలు మరి సిస్టర్ ఏస్తేరమ్మ, తను మందిరంలో ఉంటూ రాయలపేట దగ్గర, అదే చిత్తూరు జిల్లాలోనే పొలంనేరు దగ్గర, తను మందిరంలో పరిచర్య చేస్తూ ఏదో మందిరంలో ఉండాలని చేసుకుంటూ వచ్చింది. అలాగూ తను పరిచర్యలో దైవ సేవకునికి సహాయపడుతూ అక్కడ సంఘంలో పరిచర్య చేస్తూ ఉంటే, మరి అక్కడ ఉన్నటువంటి దైవ సేవకుడు మా మేనమామ ఆయన మాట్లాడి ఇట్లా చెప్తానని చెప్పినారు. చెప్తే వాళ్ళ ఇంట్లో ఎవరైతే ఒప్పుకుంటారు, వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ మేనమామలు కానీ వాళ్ళ తరపున ఎవ్వరు కానీ ఒప్పుకోలే. క్యాన్సర్ ఉన్నవాడికి ఇవ్వాల్సిన కర్మ మాకేమంటారు ఎవరైనా, అంతే కదా. అలాంటి పరిస్థితి ఎదుర్కొన్నా. అయితే చెప్పి చేసుకుందామనే తీర్మానం అయితే నాలో ఉండేది. ఒకవేళ పెళ్లి కాకపోయినా పర్వాలేదు, చెప్పకుండా అయితే వద్దు అని. అయితే మా ఊరు సేవకుడు కూడా ఈ విషయంలో ఏంగా బాగాలేని పరిస్థితుల్లో మనం ఎందుకు ముందుకు పడాలని ఆయన వదిలిపెట్టినాడు. ఇక చివరికి ప్రార్థన చేసుకుంటూ వచ్చింది. ఒకసారి చెప్పినాం, అంత క్యాన్సిల్ అయింది, వాళ్ళు ఇవ్వమని చెప్పినారు, పైనకి వచ్చేసినాం. మళ్ళీ రెండోసారి దేవుని దేవల్ల కొన్ని నెలలు అనుకుంటా తర్వాత మళ్ళా ఆ సిస్టర్ ప్రార్థన చేసుకుంటూ వచ్చినారు, ప్రభా ఇలాగూ మరి సంబంధం వచ్చింది కదా, ఏమి అంటే ప్రార్థన ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటే దేవుడు సమాధానం ఇచ్చినాడని నేను చేసుకుంటానని ముందుకు వచ్చింది. తల్లిదండ్రులు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు. అయినా ఆమె విశ్వాసం. ఈ సందర్భంలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒకవేళ ఆమెకు క్యాన్సర్ ఉంది, నువ్వు చేసుకుంటావంటే నేను చేసుకునేవాడిని ఏం కాదనేమో. అయితే దేవుడు నా కొరకు సిద్ధపరిచినటువంటి విధానాన్ని ఈ విధంగా నడిపిస్తూ వచ్చాడు. మనుషులందరూ విడిచిన, సేవకులు విడిచిన, ఇంట్లో వాళ్ళు అయిన వాళ్ళు ఎవరు విడిచినా కానీ దేవుడు విడిచిపెట్టలేదు. ఓవైపు మా తల్లిదండ్రులు
కూడబుట్టినటువంటి వాళ్ళు ఒకవైపు ఏడ్చి యోన గ్రంథంలో ఉన్నటువంటి సందర్భాన్ని తీసుకొని ఉపవాసం ఉండి పశువులకు కూడా, మాకు పశువులు ఉన్నాయి, వాటికి కూడా గడ్డి వేయకుండా, వాటికి మేత పెట్టకుండా కుటుంబం అంతా ప్రార్థన చేసిన ఉపవాస ప్రార్థన. అలాగూ బాగలేని పరిస్థితుల్లో దేవుడు తప్పిస్తూ వచ్చినాడు, కాపాడుతూ వచ్చినాడు. అలాగే వివాహ విషయంలో మరి సహోదరితో దేవుడు మాట్లాడిన కారణాన్ని బట్టి తను ముందుకు వచ్చింది, నేను చేసుకుంటాను సేవకుని. వాళ్ళు ఎంతో బలవంతమైన, ఎందుకు ఇలాగ అని అడిగితే, ఒకవేళ చేసుకున్న తర్వాత బాగున్న వ్యక్తినే చేసుకుంటే యాక్సిడెంట్ అయి చనిపోతే నువ్వు చూసి వచ్చినా నేను చూసి వచ్చినానా? మరలా వస్తే ఒకవేళ ఇంకా అధిక మించిన రోగం వస్తే మనం చూసి వచ్చినామా? అయితే దేవుడు నాకు ప్రేరేపణ ఇస్తున్నాను, నేను చేసుకుంటానని సహోదరి ముందుకు వచ్చింది. కాబట్టి ఆమె యొక్క విశ్వాసము, ఆమె యొక్క ప్రార్థన దేవుడు అలాగూ నన్ను నడిపిస్తూ వచ్చినాడు. అలాగూ వివాహమైంది. వివాహమైన తర్వాత వివాహం చేయడానికి కూడా ఎవరు ముందుకు రాలే. వివాహం చేయడానికి కూడా ఇది ఎటపై ఎటవుతుందేమో అన్నట్టుగా, మనకేమన్నా మన మీదకి వస్తుందేమని ఎవరు ముందుకు రాలే. అయితే దేవుని దయ వలన చీరాల దగ్గర నాకు తెలిసిన సేవకుడు ఉంటే ఇంకా ఆయన వచ్చి వివాహ విషయంలో సహాయపడ్డాడు, చేసుకున్నాం. ఆ తర్వాత డాక్టర్లు ఏమో నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదన్నారు కదా, అవి కూడా దేవుడు నాకు ఇచ్చాడు. గర్భఫలాన్ని ఇచ్చి 2 పిల్లలు, ఆడపిల్లలు ఇక్కడ స్కూల్లో చదువుతున్నారు బైనపల్లిలో. దాని కొరకు మేమేం ప్రయత్నం చేయలే, కానీ ప్రార్థన చేసుకున్నాం, ప్రభువా నీవు ఇస్తే మేము పొందుతామని. ప్రభు ఇచ్చినాడు, గొప్పగా నడిపించినాడు. తిమోతి అంకుల్ దగ్గరికి వెళ్ళి, అంకుల్ ప్రార్థన చేయండి అని మదనపల్లికి వచ్చి ఉంటే, నా భార్య అంకుల్, నా పిల్లల అంకుల్ అని ప్రార్థన చేయమంటే నోరు మూసుకున్నాడు, ఏకాదిగా చూసినాడు. నువ్వు గట్టోడివిరా, మనుషులతో, రోగముతో, పరిస్థితులతో పోరాడి గెలిచినావు అన్నాడు. పిల్లల అంకుల్ దేవుడు పిల్లలు ఇచ్చినాడు అని సిస్టర్ని పిలిచి పక్కకు పిలిచి, ఈయనేమన్నా నీకు బంధువా అని అడిగినాడు. ఎందుకు తెలుసా అంటే, చెప్పి చేసుకున్నాడా చెప్పకుండా చేసుకున్నాడా తెలుసా తెలీదా అని. ఇక సిస్టర్ అన్నారు, మాకేం బంధువులు కాదు అంకుల్. విషయం నీకు తెలుసా అంటే, తెలుసు అంకుల్, ఆయన క్యాన్సర్ ఉన్నిందని తెలుసా అంకుల్, ఎందుకు చేసుకున్నాను అంటే మళ్ళీ నోరు మూసుకున్నాడు. నేనేం మాట్లాడలేనన్నాడు. ఎందుకు చెప్తున్నా అంటే, దేవుడు ఏ విధంగా తన ప్రణాళికను బట్టి పిలుచుకున్న దేవుడు ఆ విధంగా నడిపిస్తూ వచ్చాడు. అక్కడ చిన్న సంఘంలో, పెళ్ళైన కొత్తలో చిన్న సంఘంలో పెట్టారు. ఆ సంఘంలో మరి పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉండేది, తినడానికి కూడా కష్టంగా ఉండేది. కానీ ప్రభు మీదే ఆధారపడి ప్రార్థన చేసుకుంటూ కొన్నిసార్లు పస్తు ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఎదుర్కొంటూ వచ్చాం. ఇంట్లో వాళ్ళని ఎప్పుడు కూడా ఆధారపడి అడగలేదు. అది బాడిగింట్లో మందిరం, పరిచర్య, సరైనటువంటి బాత్రూమ్ లే, ఇల్లు వంట చేసుకోవడానికి బయట చేసుకోవాలా, స్టవ్ లేదు, ఏం లేదు, కట్టెల పుల్లలు ఏరుకొచ్చుకొని చేసుకోవాలా. వర్షం పడితే భోజనం లేదు, పోనీ హోటల్లో పోయి తెచ్చుకుందామంటే డబ్బులు లేవు. ఇక ఎలాంటి పరిస్థితి అంటే, విజిటింగ్కి వెళ్తే ఇంటి దగ్గర ఉండకపోతే పొలాల దగ్గరికి వెళ్ళేవాళ్ళం. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వాళ్ళు పొలంలో ఏదైనా గోగాకు, పచ్చిమిరకాయలు అవి ఇవి ఏదైనా పండించుంటే అవి పెరికి కవర్లు వేస్తే అవి తీసుకొచ్చుకొని అవే భద్రంగా పెట్టుకొని అవే వాడుకునేటువంటి వాళ్ళు. అక్కడ బాగా చింతపండు ఎక్కువ దొరికేది. అనేక సార్లు కూర ఏంటంటే నూనె లేని కూర, చింతపండు, ఉప్పు, పచ్చిమిరకాయలు నలుపుకొని ఈ స్టోర్ బియ్యం అన్నమే సంవత్సరం పాటు అలాగూ ఇబ్బందుల మధ్య ప్రభు నడిపిస్తూ వచ్చినాడు. అయినను ప్రభు నమ్మదగిన వాడుగా ఆయన రుజువుపరుచుకుంటూ వచ్చాడు, పరిచర్యలో కొనసాగిస్తూ వచ్చాడు. ఆ తరువాత 2017 సంవత్సరంలో సేవకుల మీటింగ్ కొరకు ఈ పొట్టేళ్ళు కావాలా అని చెప్పి సేవకుల మీటింగ్కి 2 రోజుల ముందుగా మేము ఒంగోలు జిల్లాలో అద్దంకి దగ్గర సేవ చేస్తున్నప్పుడు వినుకొండకు సంతకు వెళ్దామని పెద్దలను పంపిస్తే వాళ్ళు నన్ను పిలిచారు, రా నా పొదరు, ముగ్గురం వెళ్తున్నాం, నేనే నడుపుతా ఉన్నా, స్పీడ్ బ్రేకర్ కనపడకుండా, అది సరిగా కనబడలేదు, పడినప్పుడు ఎక్కడైతే ఆపరేషన్ చేశారో, రేడియేషన్ పెట్టారో కాలు తొడలో, అక్కడే ఎముక ఇరిగిపోయింది. సింపుల్గా పడినాము, కానీ ఏ బ్లడ్ రాలేదు, బండికి ఏం కాలే, కాలు ఫ్రాక్చర్ అయింది. ఫ్రాక్చర్ అయ్యి ఇక అక్కడ నుంచి సేవకుల మీటింగ్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. వాళ్ళని జరుపుకోమంటే నిన్ను హాస్పిటల్లో పెట్టి మేము ఎలా జరుపుకోవాలన్నా వద్దులే అన్నా అని క్యాన్సిల్ చేసినారు. తిమోతి అంకుల్, కురేన్ అంకుల్ రావాల్సింది. అలాగూ జరిగిపోయింది. 17వ సంవత్సరంలో ఆ హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటూ వచ్చినారు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత
ఒకవైపు దేవుడు వాగ్దానం ఇచ్చినాడు కదా, అన్ని జనులకు నిన్ను నేను వెలుగ్గా ఉంచినాను. అక్కడ కొత్త గ్రామంలోనికి వెళ్ళి పరిచర్య చేస్తూ ఉంటే దాదాపు దేవుని యొక్క ఏర్పాటు దాదాపు ఒక 30 మంది దాకా మందిరానికి రావడానికి ప్రభు ఏర్పాటు చేశాడు, అనుకూలపరిచాడు. ఎట్లా అంటే విగ్రహారాధన చేసేటువంటి వారు వాళ్ళు తీసివేయలేక నన్ను తీసుకొని వెళ్ళి నా చేతులతో తీసి పడేసి తీసుకొచ్చినాను. ఆ విధంగా దేవుడు పరిచర్యను ఘనముగా జరిగిస్తూ ఉంటే అపవాదేవ్ మరి దేవుని అనుమతితో తెలియదు కానీ దేవుడు అనుమతించినాడు. ఒకవైపు అపవాది శోధన, నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నా కదా, ఇలాగూ సమకూర్చబడే టైంలో ఇలాగ యాక్సిడెంట్ కావడం, మరలా వాళ్ళు సరిగా నిలబడలేక మనం దర్శించలేకపోవడం ద్వారా ఆగిపోవడము, అలాగూ పరిస్థితి తట్టుకోలేక సహకరించే వాళ్ళు లేక సంఘంలో మళ్ళీ 50 రోజులకే మళ్ళీ బండి నడిపిన వాళ్ళు దాదాపు కనీసం 3 నెలలన్నా రెస్ట్ తీసుకోవాలంటే మళ్ళీ 50 రోజులకే బండి నడపడం మొదలుపెట్టి అదేమైందంటే మళ్ళా రెండోసారి పడి ఆ రాడ్ బెండ్ అయిపోయి స్క్రూ ఎముకలో కట్ అయిపోయి ఇన్ఫెక్షన్ అయిపోయింది. దాన్ని చూసుకోలే, నొప్పి ఉంటే అరగంట ముందు మాత్ర వేసుకొని గ్రామ పరిచర్యలకు వెళ్ళిపోయేవాళ్ళు. నొప్పికి అరగంట ముందు వేసుకునేది మాత్ర, మళ్ళీ బండికి అరగంట తర్వాత నొప్పి తగ్గినాక బండి వేసుకుని వెళ్ళిపోయేది. ఈ కాలు ఏమో వంగదు, మోకాలు స్ట్రక్ అయిపోయింది. ఇక బండి మీద ఎక్కి కూర్చుంటే ముందుగానే గేర్లో పెట్టి స్టార్ట్ చేసుకోవడము, అక్క వెనకాల కూర్చొని అక్క గేరు మార్చేది, నేను నడుపుకుంటే వెళ్ళేవాడిని. కాలేమో చక్కగా ఇట్లా ముందుకు ఉండేది, ఆపేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేది. అలాగా అట్ట కింద ఆంతే కాలు అట్లే ఇట్లా బెండ్ అయిపోయింది, రాడ్తో సహా బెండ్ అయిపోయింది. ఇంకా పరిచర్య ఆగిపోతుందని చెప్పి ఇంకా హాస్పిటల్కి పోతే మళ్ళీ ఆడ ఉండాల్సి వస్తుందని నెల పాటు దాన్ని పట్టించుకోకుండా అలాగే ఉండిపోయాను. అది చిన్నగా ఇన్ఫెక్షన్ బయటకు వచ్చింది. మళ్ళీ పోయి చూస్తే, నువ్వు ఏం మనిషివా, నువ్వు జంతువా మనిషివా, నువ్వు ఇలాగుంది పరిస్థితి అని చెప్పి అరిసినాడు. చూస్తే ఆ ఎక్స్రేలో చూస్తే ఆ రాడ్ బెండ్ అయిపోయింది, స్క్రూ కట్ అయిపోయి బాగా ఎముక మీద ఎముక ఎట్టు ఉండాల్సింది ఒక ఎముక మీద ఎముక ఎక్కింది. అది ఇంకా సెట్ కాదు, కష్టం అని చెప్పి అన్నాడు. అడుక్కున్నా, మళ్ళీ ట్రై చేస్తామని చెప్పి పైన రాడ్ పెట్టినారు, చేసినారు, కానీ అది సెట్ అయ్యే పరిస్థితి అయితే కనబడలేదు. ఆ సమయం ఫోన్ చేసినారు, మీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అని. అక్కడికి వచ్చి దాదాపు 3 సంవత్సరాలు పూర్తయి 4 సంవత్సరాలు అయింది. అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నామంటే సరే ప్రార్థన చేసుకొని మీరు పంపిస్తే వెళ్తాం, ఉండమంటే ఉంటాం అన్నట్టుగా చెప్పిన. మరి దువ్వూరికి మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాము, మీరు అక్కడికి వెళ్ళండి అన్నారు. ఒకవైపు బాధ, మనం ఇక్కడ పడి ఇక్కడ దెబ్బ తగిలించుకొని మనం కుంటుకుంటూ వెళ్తే మనం వెళ్ళిన సంఘములో మనల్ని స్వీకరిస్తారా, ఎలా అనుకుంటారో, ఎలాంటి సంఘంలో మనం వెళ్ళాల్సి వస్తుందో అని ఇద్దరం ఏడ్చి ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా నీ చిత్తమైతే నడిపించు, లేకపోతే మా పరిస్థితి ఏంటి ప్రభువా అని చెప్పి ఏడ్చి ప్రార్థన చేసుకుంటూ ప్రభు మాట్లాడినాడు. యెరూషలేములోనే నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని చెప్పి ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. ఒకటి తల్లి వల్లే నేను మిమ్మల్ని ఆదరిస్తానని. ప్రభు ఎందుకు ఈ మాట ఇచ్చినావు అని. దువ్వూరులో మందిరం పేరు యెరూషలేం అని మాకు తెలియదు అప్పుడు, కానీ దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. మరలా ఫోన్ చేసి హెబ్రోన్కి ఫోన్ చేసి అక్కడ మందిరం పేరేమని అడిగితే యెరూషలేం అన్నారు. అప్పుడు కొంచెం మాకు నెమ్మదైంది. సరే అక్కడ ఉన్న ప్రజలు ఎలాగన్నా ఉన్నిలే, దేవుడు అనుమతించి తీసుకెళ్ళేటప్పుడు దేవుడు ఆదరిస్తానన్నాడు, అంతవరకే మనకు చాలు. వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో నడవాల్సి వచ్చినా అక్కడున్న ప్రజలు ఎలాగున్నా సరే మనం వెళ్దామని ఇక సిద్ధపడినాం, ప్రార్థన చేసుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి వారికి నెంబర్ ఇచ్చినారు పెద్దలకి. వాళ్ళు ఫోన్ చేసి, అన్న ఒక ఆదివారం వచ్చి చూసుకొని పోతే బాగుంటుంది, మేము చూస్తాము, మీరు కూడా చూసినట్టు ఉంటుంది అంటే, నేను ఒకటే మాట అన్నా, నేను వచ్చే పరిస్థితిలో లేనన్నా అన్న. ఏమన్నా అన్నాడు, ఇలా పరిస్థితి యాక్సిడెంట్ అయిందన్నా, నేను కాలు నాకు సరిగా లేదు, చక్కగా ఉంటుంది, నడవలేను ఇక అని చెప్పాను. సరే అని ప్రార్థన చేస్తాంలేనా అని చెప్పి పెట్టేసినాడు. మళ్ళీ 2వ రోజు ఫోన్ చేసినాడు. ఫోన్ చేసి దాదాపు 9:30, 10 గంటలప్పుడు ఫోన్ చేసినాడు. ఫోన్ చేస్తే, అన్న ఇట్లా గ్రామాల పరిచర్యకి వచ్చినాను అన్న అన్నాడు. కాలు బాగాలేదన్నారు, గ్రామాల పరిచర్యకి ఈ టైంలో వెళ్ళినారా అంటే, అవునన్నా గ్రామాల పరిచర్య ఆపితే ఎట్లన్నా వచ్చినాము, మళ్ళీ రిటర్న్ అవుతున్నాం, ఇంటికి పోయినాక ఫోన్ చేస్తానులేనా, ఇంకా డ్రైవింగ్లో ఉన్నానంటే సరే సరేలే అన్న అని చెప్పి. ఆదివారం వస్తే బాగుంటుందంటే, అన్న ఆదివారం అయితే నేను రాలేను, మీరు రమ్మంటే నేరుగా హెబ్రోన్ వాళ్ళు పొమ్మన్నారు కాబట్టి సామాన్లు తీసుకొని నేరుగా వస్తా, లేదా మీరు వద్దనుకుంటే వాళ్ళకి చెప్తే నేను ఆగిపోతా అని చెప్పిన. అట్లేం లేదులేనా,
అని చెప్పి వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు. మరి ఏ విధంగా దేవుడు వారికి సమాధానం ఇచ్చాడో మరలా మీరు సామాన్లు తీసుకొని వచ్చేసేయండి అన్నారు. ఇక వచ్చినాం దేవుని దయ వల్ల. దువ్వూరులోనికి వచ్చి దాదాపు సంవత్సరం పాటు సేవ చేసినాం. సేవకులు మీటింగ్ పెట్టినాం. కురియన్ గారు అంకుల్ వాళ్ళు కూడా వచ్చినారు. దేవుని దయ వల్ల గొప్పగా ఘనముగా జరిగిస్తూ వచ్చినాడు. సంఘము కూడా ఎంతగానో సహకరిస్తూ వచ్చినాడు. సంఘాన్ని నేను అడగలే సేవకులు మీటింగ్ పెట్టాలన్నా వద్దా అని సంఘ పెద్దలను కూడా నేను అడగలే. ప్రార్థన చేసి ప్రేరేపణ వచ్చి నాకు ఈ ప్రేరేపణ ఉందని ఒకటే ప్రకటన చేసిన, ఇక్కడ సేవకులు మీటింగ్ పెట్టాలా, సేవకులు వచ్చి ప్రార్థన చేయాలా, అది దేవుడు నాకు ఇస్తున్న ప్రేరేపణ అని చెప్పి 2 నెలలు ప్రార్థన చేయించి 3వ నెల కూర్చోబెట్టి సేవకుల మీటింగ్కి ఎంత ఖర్చు అవుతుందని లెక్క వేసుకొని మీ దగ్గర ఎంత ఉంది బ్యాలెన్స్ అంటే ఏమి లేదన్నా నీకు ఇవ్వాల్సిన డబ్బులు ఉన్నాయి ఇక ఏమీ లేదని చెప్పినారు. లెక్క వేసుకుంటేనే దాదాపు 1,50,000కు పైన వచ్చింది లెక్క. మరి ఇంత డబ్బులు ఎక్కడ కావాలా, ఎందుకు ఇట్లా ప్రకటన చేసినాడా అని వాళ్ళ మనసులో ఉన్నా కానీ నాకేం చెప్పలే వాళ్ళు. కానీ ఒకటే మాట చెప్పినాను, నేను ప్రకటన చేసిన ప్రార్థన చేసిన అనౌన్స్ చేసినాము, మీటింగ్ జరుగుతుంది, పెద్దలను కూర్చోబెట్టి ఒకటే మాట చెప్పిన, మీరు నేను ఎంత చెప్తానో అంత మీరు సమర్పించుకోవాలి పెద్దలన్న. సంతోషంగా స్వీకరించినారు. మీరు ఎంతైనా సరే అన్న అన్నారు. వాళ్ళ ఇబ్బందులు ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు, కానీ మందిరం డబ్బులు రూపాయి లేకుండా మరి 1,50,000 రూపాయలు డబ్బులు కావాలంటే ఉన్నపాటున ఎక్కడి నుంచి వస్తాయి. అయితే కూర్చోబెట్టి వారిని చెప్పాను, ముందు 10,000 వేసుకోండి మీరు, ఒకవేళ చాలకపోతే మళ్ళీ 10,000 మీరే వేసుకోవాలా, సంఘం మీద కొంత భారం పెడతాం. వారు ప్రార్థన చేసి వాళ్ళు స్వేచ్ఛపూర్వకంగా వాళ్ళు ఎంతనే ఇవ్వనులే అన్న. సరే అన్న అన్నారు. అలాగూ దేవుని దయ వల్ల సమకూర్చబడి గొప్పగా ఘనముగా జరిగిస్తూ వచ్చినాడు దేవుడు. ఆ తర్వాత నాకు అప్పటికి కాలు సరిగా లేదు, కుంటుకుంటానే ఉన్న, కర్ర పెట్టుకొని నడుస్తున్న, ఇన్ఫెక్షన్, ఒకవైపు చీము రక్తం కారుతూ ఉంది. ఇక 31st నైట్కి పరిచర్య చేస్తూ ఉంటే ఆ రోజు అనగా తెల్ల ప్యాంట్ వేసుకున్నా, ఇక పైనుండి కింద దాకా ఒకటే రక్తము చీమంతా కూడా ప్యాంట్కి అంతా అతుకుపోయింది. నిలబడే వాక్యం చెప్తా ఉన్నా. పొద్దున 5:30, 6 గంటలకు సువార్తకు వెళ్ళి వచ్చి అప్పుడు చూసుకున్నా నా కాలు పరిస్థితి. అంటే నేనేదో గొప్ప చేసినానని కాదు, అంటే ఆ పరిచర్యలో దేవుడు అలాగ నిలబెడుతూ నా బాధ ఎంత ఉన్నా కానీ సంఘములో వారికి నా ముఖంలో ఆ బాధ తెలియకుండా రాత్రంతా కూడా వారిని మెలకువతోనే పరిచర్య జరిగిస్తూ వచ్చినారు. కాబట్టి సంఘం నుంచి కూడా 2 వచ్చినారు. ఇప్పుడు వాళ్ళకి తెలుసు పరిస్థితి, వాళ్ళు కూడా దగ్గర ఉండి చూసుకునేటువంటి వారు. సంఘం అంతా కూడా ఎంతో ఆదరించినారు, ఎంతగానో సహాయపడుతూ వచ్చినారు. అయితే ఒకటి తీర్మానం చేసుకున్న, కాలు ఇంకా సెట్ కాదని చెప్పి తీసేయాలనుకుంటే ఇంకా మేము సంఘానికి అందరిని పిలిపించి మేము ఇంటికి వెళ్తున్నాము, మేము ట్రీట్మెంట్ తీసుకోవాలా, మా ద్వారా మీ సంఘానికి ఇబ్బంది వద్దు, మీరేదో మమ్మల్ని పోషిస్తున్నారు ఆదరిస్తున్నారు అని చెప్పి మా ద్వారా మీకు తగినంత పరిచర్య జరగకపోతే అది మాకు నెమ్మదిగా సమాధానంగా లేదని అక్క నేను మాట్లాడుకొని బయలుదేరి బలవంతం చేసినారు ఉండమని. మేము వెళ్ళిపోయిన తర్వాత మీకు ఎవరైనా మంచి సేవకులు ఉంటే బాగా పరిచర్య చేస్తారని చెప్పి వెళ్ళిపోయినాం. ఆ తర్వాత ఒక సేవకుని పంపించినారు. ఆయన దాదాపు 1.5 ఏమో ఉన్నారు. ఆయనకి వీళ్ళకి కుదరలేదు. సరే మరలా బద్దెల్లో ఉన్న సామెలన్న వచ్చినారు. ఆయన కూడా ఒక 6 నెలలు ఏమో ఉన్నారు. కరోనా టైము. ఆ టైంలో మేము ఇంటికి వెళ్ళి ఆ పరిస్థితులన్నీ కూడా ఎన్నో ఇబ్బందులు కూడా నడుచుకుంటూ వచ్చాం. అయితే ప్రార్థన చేసుకుంటే ప్రభు అన్నాడు ఒకటే మాట, అనేక సార్లు ఈ పరిస్థితుల గుండా వెళుతున్నప్పుడు మధ్య మధ్యలో ఒక ప్రార్థన చేసుకుంటా ఉంటే ప్రభు మాట్లాడే మాట ఏంటంటే, ఇప్పటి శ్రమలు రాబో మహిమ ఎదుట ఎన్నదగినవి కావు. కాబట్టి వెళ్ళి డాక్టర్ని అడిగాను. ఆయన ఇంకా కాలు సెట్గా తీసేయాలన్నారు. ఆయన ఒక్కసారి ప్రయత్నం చేయండి అంటే, ఊరికే మీకు డబ్బులు వేస్ట్ అవుతుంది, 2 లక్షలు వేస్ట్ అవుతుంది అన్నాడు. పర్వాలేదు నా కాలు నిలబడుతుంది అంటే అంతే కదా అని చెప్పి అడిగితే చేసినారు. కానీ ప్లాస్టిక్ సర్జరీ చేసినారు. దాదాపు 5 సార్లు ఆపరేషన్ జరిగింది. ఇక అది సెట్ కాలేదని చివరికి కాలే తీసేయాల్సి వచ్చింది. అయితే దేవుని దయలో మరలా తిమోతి అంకులతో మాట్లాడి అక్కడ ఉన్నప్పుడు కూడా ఫోన్ చేస్తే ఎంతో ఆదరించి మాట్లాడుతూ వచ్చాడు. మళ్ళీ మాట్లాడి ఇక్కడ సంఘంలో ఉన్న వారి యొక్క ప్రార్థన ద్వారా తిమోతి అంకులు వాళ్ళ ప్రార్థన ద్వారా తిరిగి మరలా దువ్వూరికి రావడం జరిగింది. వచ్చి దాదాపు ఇప్పుడు మళ్ళా 3వ సంవత్సరం అవుతూ ఉంది. అంతకుముందు సంవత్సరం పాటు దువ్వూరులో మేము ప్రభు సేవిస్తూ వచ్చాం. ప్రభు ఈ విధంగా ఆ సేవలో నడిపిస్తూ వచ్చాడు. ప్రతి విధమైనటువంటి పరిస్థితుల గుండా ఎన్నో శోధనలు, శ్రమలు,
ఎన్నో వచ్చినప్పటికీ ప్రభు నమ్మదగినటువంటి వాడని రుజువుపరుచుకుంటూ వచ్చాడు. కాలు పూర్తిగా తీసేయాల్సి వచ్చింది. ఇప్పుడు నాకు కాలు లేదు, ఆర్టిఫిషియల్ లెగ్. ఇక్కడ కూడా సంఘము మీ అందరూ అక్కడ పాత మందిరంలో ఉన్నప్పుడు అరుల్ ప్రసాద్ అంకులు ఇక్కడ ఉన్న పెద్దలు కూడా వచ్చి కొంత నాకు ఆర్థిక సహాయం కాలు విషయంలో సహాయపడుతూ వచ్చినారు ప్రార్థన చేసి. అలాగూ దాదాపు 6 లక్షల దాకా కాలుకు అవుతుందంటే అనేకమైనటువంటి కలవరాలు. ఎంత డబ్బులు ఏడ నుంచి వస్తుందంటే మనకి ఇండియాలో చేసేటువంటి కాలు జైపూర్ లెగ్ సెట్ కాదన్నారు. అయితే ప్రార్థన చేసుకొని నెట్లో చెక్ చేస్తే జర్మన్ నుంచి మరి ఆర్డర్ ఇచ్చి దాదాపు 6 లక్షల దాకా ఖర్చు అయింది. అయితే ప్రభు ఎంత అద్భుతంగా సహాయపడుతూ వచ్చినాడు. ఆ కాలు పెట్టించుకొచ్చిన తర్వాత ఇప్పుడు నడిచి దేవుని దయ వలన పరిచర్య చేయగలుగుతున్నాం. ప్రభు అలాగూ ఎంతగానో వ్యక్తిగత విషయంలోనూ కుటుంబంగా సమకూర్చే విషయంలో పిల్లల విషయంలో ప్రభు సహాయపడుతూ వచ్చాడు. ఈ క్యాన్సర్ విషయం అంటారా, 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి చెక్ చేసుకోమన్నారు. 5వ సంవత్సరానికి ప్రభు వాగ్దానం ఇచ్చాడు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచానని. ప్రభు స్వస్థపరిచినాడు అనేటువంటి నమ్మకంతో నేను హాస్పిటల్కి పోలేదు చెకప్కి. పోకుండా ఉంటే ఉన్నటువంటి డెంగ్యూ జ్వరం వచ్చింది 1 సంవత్సరం తర్వాత, అంటే 6 సంవత్సరాల తర్వాత. 6వ సంవత్సరం డెంగ్యూ జ్వరం వచ్చిన తర్వాత అక్కడికే వెళ్ళి చూపించుకుందామని వెళ్తే అప్పుడు బాడీ మొత్తం ఎంఆర్ఐ స్కాన్ చేసి చూసినారు. ఈ లంగ్స్ దగ్గర కూడా చిన్న మిరియాల గింజల్లాగా 2 ఉన్నాయి, దానికి ఇంజెక్షన్ వేసినారు, అది తగ్గలేదని చెప్పినాయి కదా. ఈసారి స్కానింగ్లో పూర్తిగా ఏమి లేకుండా ప్రభు స్వస్థపరిచాడు. అలాగూ ప్రభు నామానికి మహిమ కలుగునట్లు అద్భుతమైన విధానంలో మా ఊర్లో కానీ మా సంఘములో కానీ ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద దైవ సేవకుల మధ్య కానీ ఈ దినము నేను నిలబడి సేవ చేస్తున్నానంటే అది దేవుని యొక్క కనికరం, కృప. అసలు నేను పెళ్లి కాకముందే చనిపోవలసినటువంటి వాడును, మరణించవలసినటువంటి వాడిని, ఇప్పటికీ మర్చిపోవలసినటువంటి వాడను. అయితే దేవుని సంఘము, దేవుని ప్రజలు, ఇంట్లో తల్లిదండ్రులు, తోబుట్టువులు, వారి యొక్క ప్రార్థన, సంఘము, దైవ సేవకుల యొక్క ప్రార్థన దేవుడు ఇంతవరకు నిలబెడుతూ వచ్చాడు. దేవుని యొక్క ఏర్పాటు సంకల్పం ఉంది కనుకనే ఈ దినం మీ మధ్య నిలబడగలుగుతున్నాను. ప్రభు ఇచ్చినటువంటి కృపను బట్టి ప్రభుకు వందనస్తులమైన. మా సేవ కొరకు, పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. 2 పిల్లలు ఉన్నారు, వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. దైవ సేవకురాలు మరి ప్రభు నా జీవితంలో మరి తన యొక్క విశ్వాసమును బట్టి ప్రభు సమకూర్చి ఇలాగూ తనను కూడా నా శ్రమల్లో, నా బాధల్లో తను కూడా పాలు పంచుకొని నిలబడినట్లు ప్రభు మరి తన సంకల్పము చొప్పున నాకు అనుగ్రహించినటువంటి సోదరుని బట్టి కూడా నేను ప్రభుకి ఎంతో వందనస్తుడనై ఉన్నాను. కాబట్టి మీరు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయండి. నా పేరు జాన్ విక్టర్. 2 పిల్లలు నిస్సి కృప, నిర్మల కుమారి పిల్లల పేర్లు. వారి కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. ఇక ముందు కూడా సేవలో ప్రభు మమ్మల్ని బలపరిచి తన కృప చొప్పున నడిపించినట్లు